ఆదికేశవ నాయుడు కుటుంబంతో మీకున్న అనుబంధం ఏంటి? ఆదికేశవ నాయుడు అనే వ్యక్తికి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టిన ఫోటోలు ఈ రోజు కూడా నా దగ్గర ఉన్నాయన్న. ముస్లింలకు హిందువులకు కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నారు, అలా ఇవ్వడానికి కారణం ఏంటి? కరం ఉన్నదానికి కాసైనా ఇచ్చి వదిలించుకోవాలని పెద్దవాళ్ళు అనేవాడు. దానికోసమనే తెలుగుదేశం పార్టీకి మీరు ఆకర్షితులు కావడానికి గల కారణం ఏంటి? నిజమైన మాట, జగన్మోహన్ రెడ్డి పాలన అంతమవుతుందని మీరు అనుకుంటున్నారా? మహానవ రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది పంచ కులస్తుల టికెట్ ఇచ్చారన్నా ఇది తెలియలేదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి. మేము పొగులంతా నీ బూట్లు మదనపల్లిలో మీ బలం ఎంత అన్నా? ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే కోడికండ్ల అమర్నాథ్ కపటం తెలియని వ్యక్తి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఆయన వ్యక్తిత్వం. సాధారణ కుటుంబంలో జన్మించి తన స్వయం కృషితో గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన సాధారణ వ్యక్తిగా ఉండడానికే ఇష్టపడతారు. ఆదాని అంబానీలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించిన ఆదికేశవ నాయుడు కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన ఆడంబరాలకు పోని వ్యక్తిత్వం అమర్నాథ్ సొంతం. బెంగుళూరులో వ్యాపారాలు చేసుకుంటూనే తన సొంత ప్రాంతం మదనపల్లిలో సైతం ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే వ్యాపార రంగంలో తనకి చేతనైన సాయం చేస్తున్న అమర్నాథ్ ఎక్కువ మందికి సాయం చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలపై మక్కువ పంచుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఉపయోగపడతానన్న ఉద్దేశంతో మదనపల్లి తంబలపల్లిలో ఏదో ఒక ప్రాంతం నుంచి టికెట్ ఆశిస్తున్నారు అమర్నాథ్. తనకు టికెట్ ఇస్తే అన్ని వర్గాల వారిని కలుపుపోయి గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తాను గెలిస్తే అంబానీ ద్వారా మదనపల్లిలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరిచి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అమర్నాథ్ చెబుతున్నారు. రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన అంతమై చంద్రబాబు పాలన రావాలని కాంక్షించి మైనారిటీ సోదరులకు ముస్లింలకు 10,000 మందికి అజ్మీర్ యాత్రకు వెళ్లేందుకు ₹1 కోటి విరాళం ఇవ్వడమే కాకుండా 20,000 మంది హిందువులకు కాశీకి వెళ్లేందుకు ₹2 కోట్ల విరాళం ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం అమర్నాథ్ మన స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. i7 ఛానల్తో మీ ఇంటర్వ్యూకి రావడం మాకు చాలా అదృష్టంగా ఉంది. అమర్నాథ్ ఎవరన్నా? అమర్నాథ్ అంటే మాది మా ఉమ్మడి చిత్తూరు జిల్లా పిటిఏ మండలం రంగసముద్రం విలేజ్ పంతవారపల్లి అని లాస్ట్ మారుమూల విలేజ్ అన్న. అమర్నాథ్ మా ఫాదర్ కూడా వ్యవసాయ కుటుంబం. ఒక వ్యాపారంగా మనం అడుగులు ముందుకు వేయడం జరిగింది. మీరు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు అన్న? ఇప్పుడు మనము ఈ జ్యూస్ ఫ్యాక్టరీలకు మ్యాంగో విపరీతంగా సప్లై చేసేవాళ్ళం అన్న. టోటల్గా ఈ రిలయన్స్ డిజిటల్ మార్ట్స్, ఈ రిలయన్స్ మార్ట్స్కి అంతా కూడా ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాదాపు 10-15 సంవత్సరాలుగా మనమే చేస్తున్నామన్న వ్యాపారము. ఈ మధ్య ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నితీష్ రాయల్ డెవలపర్స్ అని మనం బిల్డర్గా అపార్ట్మెంట్ కట్టడం జరుగుతుంది, వెంచర్స్ చేయడం జరుగుతుంది. మదనపల్లి నుంచి పోయి బెంగళూరులో స్థిరపడ్డారు. అవునన్నా. అసలు ఎలాంటి వారితో ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు మీరు? ఏం లేదు, పోవడానికి కారణం ఏంటి? ఏం లేదన్నా, 2019 ఎలక్షన్లో సత్యప్రభ గారు ఓడిపోతే తర్వాత సత్యప్రభ గారు రాజంపేట 2019 ఎలక్షన్లో మన మిథున్ రెడ్డి గారు అన్న వాళ్ళ వైసీపీ గవర్నమెంట్లో మనం ఓడిపోతే ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్న పరిస్థితులు బాగాలేవు కదా, సరే పెద్దమ్మ కూడా హ్యాపీగా చిత్తూరు నుంచి నేను కూడా బెంగళూరులో ఉంటున్నాను కదరా, మీరు కూడా అన్న తమ్ము మా కూతురు దగ్గర లేదా మా కొడుకు దగ్గర వ్యాపారం చేసుకోరా పోయి అంటే, సరే అమ్మా ఇంత అవకాశం ఇచ్చినప్పుడు మేము కూడా మదనపల్లి నుంచి వెళ్ళిపోవడం జరిగితే మంచిదే కదా అని బెంగళూరు పోవడం జరిగిందన్న. అయినా మదనపల్లిని శాశ్వతంగా వదిలేదు లేదన్న. మనకు హై టెక్నాలజీ పెద్ద పోల్ట్రీస్ ఉన్నాయన్న ఆల్రెడీ మదనపల్లిలో. మనం 2015లోనే మదనపల్లిలో పెద్ద పోల్ట్రీ పెట్టాము. ఆ పోల్ట్రీ నడుపుకుంటూ ఇప్పుడు కూడా పోల్ట్రీ ఉందన్న. మనము బెంగళూరులో ఉండడమే ఆదివారం శనివారం వచ్చిందంటే అక్కడి నుంచి బెంగళూరు నుంచి మన మదనపల్లికి రావడం,
మదనపల్లి అంటే నాకు ఇష్టం అన్న. ఆ క్లైమేట్, ఆ వాతావరణం బాగుంటుంది కాబట్టి మదనపల్లికి రావడం మంచి పరిణామం. ఇక్కడున్న ఫ్రెండ్స్, ఇక్కడున్న వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు కదా అని మనము ఈ పౌల్ట్రీ చూసుకున్నట్టు ఉంటుంది. తర్వాత మదనపల్లికి 30 కిలోమీటర్లు మా విలేజ్, అక్కడ కూడా పొలాలు ఉన్నాయన్న, అక్కడ కూడా తోటలు ఉన్నాయి. ఇప్పటికి కూడా దాదాపు ఒక 80 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి తమలపాకుల తోటలు అనేది ఫేమస్ అన్న. ఇప్పుడు కూడా నాయన కూడా తమలపాకుల తోటలు చేస్తూనే ఉన్నాడు. మా తాతగారు కూడా తమలపాకుల తోటలు, అది చాలా హ్యాపీ అన్న. ఆ తమలపాకుల తోటలు చూసుకుంటా పెద్ద అమ్మతో ఉండడము, ఏదో నాయనమ్మతో కలిసి ఉన్నట్టు ఆడేదో పోవడము రావడము. ఈ మదనపల్లి విలేజ్ కూడా రావడం పోవడం. బెంగళూరులో ఉన్న 2 రోజులు వారంలో బెంగళూరు నుంచి మదనపల్లికి రావడం జరుగుతుందన్న. ఆదికేశవ నాయుడు కుటుంబంతో మీకున్న అనుబంధం ఏంటి? ఏం లేదన్నా, పెద్దయ్యతో అటువంటి మహానుభావుడితో నా అదృష్టం ఏమంటే ఆయన దగ్గర తీసుకోవడము. మహానుభావుడు చేతులెత్తి ఈరోజు కూడా నమస్కారం చేసుకోవాలి ఆయనకు. ఆయన ఎక్కడున్నా నాకు ఒక దేవుడు ఎవరు అంటే ఆ మహానుభావుడు అన్న. ఆ మహానుభావుడిని నా ఇంట్లో, నా బెడ్రూమ్లో కూడా ఆయన ఫోటోలు ఉంటాయన్న. నా ఇంట్లో ఈ రోజు కూడా నా బెడ్రూమ్లో ఆయన ఫోటో ఉందన్న. నా ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా పెద్ద అయిన ఆదికేశవ గారి ఫోటో కనపడుతుందన్న. ఇది నాకు ఒక ఆయన దేవుడు అన్న. దేవుడు ఫోటోలన్నా తక్కువ ఉంటాయి కానీ నా ఇంట్లో నేను ఒక కొబ్బరికాయ కొట్టాలన్నా ఆదికేశవ బొమ్మ అనేది, మహానుభావుడు బొమ్మ అనేది నాకు ఉంటుందన్న. అతనితో నాకున్న అనుబంధం ఏమంటే ఆయన గెటప్, ఆయన స్టైలు చూస్తా అంటే బా ఇతనే నిజమైన దేవుడు అని నమ్మిపోయేవాడిని. కాబట్టి మా కులంలో అటువంటి మహానుభావుడు పుట్టడం కూడా చాలా అదృష్టం అన్న. నేను ఒకటి చూశానన్న, దాదాపు 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిపోయిన తర్వాత సదాశివ నగర్లో అన్నోళ్ళ ఇంటికి వచ్చాడన్న. సీనన్నోళ్ళ ఇంటికి వస్తే ఆదికేశవ నాయుడు గారు ఆయన ఒక స్కార్పియో 2 స్కార్పియోలోనో ఏదో వస్తే నాకు అంత ఊహ బాగా పెద్దగా తెలియదన్న, నాలెడ్జ్ తక్కువ. ఆయన ఏం చేశాడంటే అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినారన్న. ఆదికేశవ నాయుడు గారికి 2 చేతులు జోడించి వంగి ఆదికేశవ నాయుడు గారు బయట ఉంటే మామగారు నేను నమస్కారం చేసినప్పుడు నేను అక్కడే ఉన్నానన్న. ఆ ఫోటో టక్కన ఫ్లాష్ చేసుకున్నాన్న. ఈ ఫోటోలు అప్పుడు నాకు ఈ కెమెరాలు, ఈ స్వెల్లు ఇవంతా లేవన్నా. వేరే వాళ్ళ ఫోటో కొడితే దాన్ని వెంటాడి ఆ ఫోటో ఇప్పించుకున్నానన్న. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయనకు నమస్కారం చేసినని నా కళ్ళలో ఆయన చూస్తే ఈరోజు కూడా ఆయన మహానుభావుడు దేవుడికి నమస్కారం చేసుకున్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం ఎక్కడన్నా గుళ్ళు చూస్తుంటామన్నా, 2 చేతులు జోడించి తల ఉంచి నమస్కారం చేస్తాం ఏదో గుడికి పోతే దేవుని చూస్తే. ఆయన ఏం చేశాడంటే రాజశేఖర రెడ్డి గారు బయట రావడము, సెక్యూరిటీ, ఆయనకున్న సెక్యూరిటీ మహానుభావునికి తీస్తే ఆదికేశవ గారు మహానుభావుడు అతను వస్తే బయట వస్తే పెద్ద ఆయనకు 2 చేతులు జోడించి తల ఉంచి మహానుభావునికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నమస్కారం చేయడం జరిగింది. అప్పటికి ఇతను సీఎం కదా, సీఎంగా ఉన్నప్పుడే చేశాడని నేను అంతే, నాకు అప్పుడే నేను అంతే అన్న, ఆదికేశవ నాయుడు దేవుడే కదా అని ఫిక్స్ అయిపోయినా నా బాడీలో. ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి నా ఫోటోలు. ఎవరన్నా చెప్తే నమ్మొచ్చు, నమ్మకుండా పోవచ్చు, కానీ ఆదికేశవ నాయుడు అనే వ్యక్తికి, మహానుభావునికి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టిన ఫోటోలు ఈ రోజు కూడా నా దగ్గర ఉన్నాయన్న. ఆదికేశవ నాయుడు ఫ్యామిలీతో మీకున్న అనుబంధం ఏంటి? వాళ్ళు మీకు ఏ విధంగా ఉపయోగపడతారు అనుకుంటున్నారు అన్న? నిజమైన మాట, ఆదికేశవ ఫ్యామిలీ వాళ్ళకు ఒక కుమారుడు, 2 కూతుర్లు, నాకు ఏ భేదము లేదన్నా. బతికిన ఆయన పెద్ద అయిన బతికినాల్లో కూడా నేను వాళ్ళతోనే ఉండేవాడిని. ఆయన వెళ్ళిపోయినాడని మన పని అయిపోయింది కదా వెళ్ళిపోదామని లేదు. అతనికన్నా గొప్ప ఆశయాలు కలిగిన వ్యక్తి శ్రీనివాస్ గారు, మా అన్న. ఆమె ఇంకా అక్క చూస్తే డబల్ అనమాట. ఆదికేశవ నాయుడు గారే అంటే అతనికన్నా ఏమంగా గొప్పదనమాట. నేను ఒకటి చూశానన్నా, వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా పెద్ద ఏమో మహా తల్లి, అమ్మ అన్న భోజనం తినండి, ఫస్ట్ మీరు భోజనం తినండి, మీరు ఎందుకు వచ్చారో కాదు భోజనం తినండి అనేవాళ్ళు. చిత్తూరుకి వెళ్తే మినిస్టర్ రాని, సీఎం రాని, పేదవారు రాని, కూలివారు రాని, వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళ సంస్థల్లో పనిచేసే డ్రైవర్ రానిలన్నా వాళ్ళ ఇంటి దగ్గరికి
ఆమె పెద్ద మహాతల్లి ఫస్ట్ భోజనం పెట్టడము ఆమె నైజం. అదే నైజంలో వాళ్ళ పెద్ద కూతురు అయినటువంటి తేజస్వరి గారు కూడా సేమ్. ఆ పెద్ద కూతురు తేజస్వరి మేడం కూడా అశోక్ పిల్లర్లో ఉంటారన్న వాళ్ళు, బెంగళూరులో అశోక్ పిల్లర్ జయనగర్లో ఉంటారు. మహాతల్లి కూడా ఈరోజు ఎవరన్నా సామాన్య ప్రజడు మదనపల్లి నుంచి చిత్తూరు నుంచి వచ్చినారంటే, రావయ్యా ఫస్ట్ భోజనం తినాయా, కూర్చోవయ్యా భోజనం తిను, నీ సమస్యల మళ్ళా సరే కూర్చో భోజనం పెట్టడము ఆ మహాతల్లికి అది అమ్మ ఇచ్చిన విద్య. సత్యప్రభ గారు అమ్మ మహాతల్లి ఆమె ఇచ్చేసిపోయింది అనమాట. ఆమె ఏం చేసిందంటే, మీరు మా ఇంటికి ఎవరు వచ్చినా మా మమ్మీ మీకు భోజనం పెట్టేది, ఆ తర్వాత నేను ఆ ఫుల్ఫిల్ చేసేదానికి నేను వాళ్ళ కూతురుగా ఉన్నాను కదా, మంచి భోజనం తినండి అని వాళ్ళ ఇంట్లో ఏమున్నదో కప్పటం లేకుండా మహాతల్లి ఈరోజు కూడా భోజనం పెడతాను. అది 2 చేతులు జోడించుకొని నమస్కారం చేసుకోవాలి. ఆమె ఎట్లా లేబర్ పోయినా భోజనం పెడతారు. వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి రానిలే ఒకే టేబుల్ మీద భోజనం పెడతారు. అదే మరుసటి రోజు లేబర్ వచ్చినాడు అని లేబర్కు అయినా కింద కూర్చోవయా, తినేసిపోవయా, ఆ పక్కింట్లో తినేసిపోవయా, రూమ్లోకి పో అంటారన్నా. ఈ రోజు కూడా టేబుల్ మీద భోజనం పెట్టడం వాళ్ళకు అది నాయన ఇచ్చిన విద్య. నాయన అమ్మకి ఇచ్చాడు, అమ్మ పోయి బిడ్డకి ఇచ్చింది, ఇదే ఫాలో అవుతున్నారన్న వాళ్ళు. ఆ ఉద్దేశంతో నేను ఆ ఫ్యామిలీని, నాకు కూడా ఆ ఫ్యామిలీ వదిలి పోవాలంటే నేను పోలేకపోతున్నాను. కల్పజ మేడం ఉందిగా, ఆమె అంటే ఆమె మహాతల్లేనా, ఎంతో మంది ఆమె కూడా మా మహాతల్లి గారికి నిజమైన మాట. ఈమె భోజనం పెడుతుందంటే ఓకే కరెక్ట్, భోజనమే పెట్టదన్నా ఆమె ఏమంటే, సాగు బతుకుల్లో ఉన్న, కష్ట నష్టాల్లో ఉన్న, జ్వరం వచ్చి ట్యాబ్లెట్స్ కొనలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఉంటే ఆపరేషన్ చేసుకొని లక్షలు ఖర్చు పెట్టి దేవుడి దయతో వైద్య హాస్పిటల్లో బతికి బయట వచ్చేటప్పుడు కూడా మీ దగ్గర డబ్బులు ఉంటేనే హాస్పిటల్కి బిల్లు కట్టండి, లేకపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నా ఆ మహాతల్లి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతాలు, వాళ్ళలో 3 ఉన్నారన్న వాళ్ళు, 3కి 3 సిద్ధాంతాలు ఉన్నాయన్న. ఇతనేమో నాకు ఓటు నేర్చుకున్నా మా సీనన్న దగ్గర. ఏమంటే అతనితో ప్రధానమంత్రులు మాట్లాడతారు. సీనన్నతో ప్రధానమంత్రులు, అతను సీనన్న పెళ్లికి 15 మంది ప్రధానమంత్రులు, మాజీలు ప్రజెంట్ ఉన్న వాళ్ళు 15 మంది ప్రధానమంత్రులు వచ్చేసారు. సీఎంలు అయితే లెక్కే లేదు. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు, చీఫ్ మినిస్టర్లు వచ్చి, సెంట్రల్ స్టేట్ మినిస్టర్లు అందరూ వచ్చి పెళ్లి చేశారు ఆయనకి, మహానుభానికి. అటువంటి పెద్దయినకు ఈరోజు ఒక్కరు కూడా నా స్థానం ఇది కదా, నేను ఇలా ఉండాలనా, కపటం లేకుండా, ఆర్భాటం లేకుండా బతుకుతా అన్నటువంటి ఆ మహానుభావుడన్నా. అటువంటి మహానుభావుని చూసి నేను చాలా నేర్చుకున్నానన్నా. చాలా, అసలు చెప్పకూడదు. నా గాడ్ ఫాదర్ ఎవరంటే శ్రీనివాస్ అన్న. నేను మా నాయన్ని మర్చిపోయినానన్నా, నిజమైన మాట. నేను మా అమ్మను మా నాయన్ను నిజంగానే మర్చిపోయినానన్నా. ఎందుకు మర్చిపోయినారంటే, నాకు తల్లి ఎవరంటే సత్యప్రభమ్మ, నాకు తండ్రి ఎవరంటే మా నాయన కాదు. ఇప్పుడు శ్రీనన్న పరిస్థితిలో ఉన్నా నేను. ఎందుకంటే నాకు తండ్రి స్థానం శ్రీనన్న ఇస్తానడు. మా తండ్రి నాకు ఏ డబ్బు ఇలా, కానీ ఆ స్థానము మా అన్న, మా మహాతల్లి, మా తేజమ్మ, ఈరోజు ఆదికేశ్వరుడు కూతురు, పెద్ద కూతురు. నేను ఎన్ని రోజులు పోయింటానన్నా, ఈ రోజు వరకు నేను అన్నం తినరాకుండా ఆ ఇంట్లో ఒక్క రోజుకు లేదన్నా. ఏమంటే ఆ ఫ్యామిలీతో ఇంకా నేను మరవలేనన్నా. నా జీవితం లాస్ట్ వరకు ఆ ఫ్యామిలీతోనే ఉంటా. ఆ 3 ఒకటేనా నాకు, దాంట్లో తేడాలు లేవన్నా. మదనపల్లిలో ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఒక పెద్ద పోల్ట్రీ ఉందన్న. పోల్ట్రీలో దాదాపు ఒక నెలకు ఎంత లేదన్నా ఒక 10-15 మంది ఆ పోల్ట్రీతో జీవనం చేసుకుంటూ 10 కుటుంబాలు అక్కడే ఉండడము. వాళ్లకు లేబర్ పని ఇస్తూ మనమే హౌస్ కూడా ఇచ్చాము, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు కూడా చిన్న మంచి లొకేషన్ బాగుంది, వాళ్ళు కూడా జీవనం చేసుకుంటూ దాని తర్వాత అందరూ చాలా మంది బాగా బతుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. పోల్ట్రీ అయితే చాలా మంచిగా ఉందన్న. వీళ్ళకందరికీ మంచి అక్కడున్న ఒక చిలకలవాళ్ళపల్లి అని ఒక ఎస్సీ విలేజ్ ఉందన్న, చిలకవరపల్లి విలేజ్ సిటిఎం దగ్గర. ఆ విలేజ్లో ఉన్న ఎస్సీలు అంటే నాకు చాలా ఇష్టం. ఏమంటే
నన్ను ఆదరించింది వాళ్ళే. నన్ను చాలా, నేను లేని పక్షంలో కూడా అడవిల్లో కూడా కావిలుండి, నా పొలాలకు కావిలుండి పోల్ట్రీని రెడీ చేసి, ఆ పోల్ట్రీతో ఆ ఊరు అంతా చిలకవారపల్లి విలేజ్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి నేను పని ఇచ్చి ప్రతి ఒక్కరిని కాపాడినా. కరువులో, ఇప్పుడు కాదన్నా కరువు మొన్న ఈ మధ్య అక్కడ తాగడానికి నీళ్ళు లేకపోతే ట్యాంకులు తెచ్చుకొని తాగి జీవనం చేసిన విలేజ్ అది. మనము ఆ ఊర్లో బాగా చేసాం, ఆ ఊరికి మంచి సపోర్ట్ చేసాం. ఆ లేబర్ అంతా మన దగ్గర పనిచేయడము నాకు చాలా హ్యాపీ. తర్వాత మనమేదో ఈ కార్పొరేట్ కంపెనీలకు, ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కంపెనీ మంది దాదాపు 15 సంవత్సరాలుగా ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లోనే ఉన్నాం. కాబట్టి ఫ్రూట్స్ అనేది మీకు చాలా సింపుల్ కనిపించచ్చు అన్న, ఏముందులే చెత్త అరటికాయల బండి బస్ స్టాండ్లో అమ్ముకుంటే వెళ్ళే కదా అని. కానీ దాంట్లో ఉన్న స్వీట్నెస్ ఏ బిజినెస్లోనూ ఉండదనేది మేము అనుభవించిన వాళ్ళము. కాబట్టి మాకు అది చాలా, నా డ్రీమ్ ఏమంటే ఫ్రూట్ వ్యాపారస్తులు అంటే నేను ఒక్కసారి తెలుసుకుంటానన్నా, చిన్న చిన్న కొట్లు కాడ, బండ్ల కాడ, ఈ తోసే బండ్లు, అరటికాయల బండ్లు వాళ్ళు చూస్తే నాకు ఆనందం అవుతుంది. అరటికాయల బండి టేస్ట్ అనేది ఇప్పుడు కూడా అర్థమవుతుందన్న. నేను 98లో 99లో నేను ఒక ఫుట్పాత్ మీద అరటికాయల బండి అమ్మేవాడిని. అప్పుడు ఏమనిపించేదంటే మమ్మల్ని చూస్తే హేళన అనుకునేవాళ్ళం. కానీ సాయంత్రానికి నేను 500 సంపాదించానన్న. ఆ కాలానికి 500 రూపాయలు ప్రతిరోజు మనకు జోబికి వచ్చేసింది అనమాట. సాయంత్రానికి మనమేమో 500 పెట్టి కొనేవాళ్ళం కాయలు, అరటి పండ్లు. మనం సాయంత్రానికి అరటి పండ్లు అమ్మినామంటే 1000 రూపాయలు వచ్చేసి ఉంటుంది. ఎక్కడి నుంచి 1000 రూపాయలు వచ్చిందంటే మనము అంత ఆనందపడేవాళ్ళం. ఏ పని చేస్తే కూడా 1000 రూపాయలు రాదు కదా. అప్పుడేమో మనం ఏదన్నా లేబర్ పనికి దానికో పోవాలంటే 50 రూపాయలు లేబర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదన్నా. ఇప్పుడున్న 1000 రూపాయలు లేబర్ ఇస్తున్నారు, అప్పుడంతా లేదన్నా, 50 రూపాయలు లేబర్ ఇచ్చేవాళ్ళు. ఆ మరి ఈ ఫ్రూట్ బిజినెస్లో చాలా మందికి ఆ మరి డబ్బులు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఆ లేబర్, ఆ బిజినెస్ మ్యాన్లు చూసి ఈ వ్యవసాయం చేసిన రైతులు ఒక మండీ కాడ తెస్తారు ఏమి కూరగాయలు. ఆ కూరగాయలను కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకు 500 రూపాయలు పెడితే వాళ్ళకి ఇప్పుడు 4 చక్రాల తోపుడు బండికి ఫుల్ అయిపోతున్నాయి. మ్యాక్సిమం 500 అన్నా, 500కే అన్ని కూరగాయలు వచ్చేది. ఈ యొక్క మండీ ఓనర్లు ఏం చేస్తారంటే వాళ్ళకి 700 బిల్లు వేస్తారు. ఎందుకు 700 వేస్తున్నారంటే 200 ఎక్స్ట్రా వేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 500 ఉండదు అనమాట. వీళ్ళు మళ్ళీ రేపు మార్నింగ్ రావాలి బిజినెస్ చేసుకోవడానికి. వాళ్ళకు కొత్త కాన్సెప్ట్ తెచ్చానన్న నేను. ఏం కాన్సెప్ట్ అంటే, నేను ఫస్ట్ 95లో నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేసింది ఫ్రూట్ వ్యాపారమే. కాబట్టి ఇప్పుడు దానికి వాళ్ళకు కాన్సెప్ట్ ఏం చెప్పానంటే, దగ్గరలో చేస్తానని అది కూడా వెజిటబుల్స్ మదనపల్లి మార్కెట్, మదనపల్లి మార్కెట్లో సెంటర్ మల్లికార్జున సర్కిల్లో వెజిటబుల్ మార్కెట్ ఉంది. రైతులైతే నైట్ టైం మార్కెట్లోకి తెస్తారు. తెల్లవారుతానే వీళ్ళు 700-800 రూపాయలు పెట్టి 4 చక్రాల బండి మీద ఈ కూరగాయలన్నీ వేసుకొని రైతులు పండించిన కూరగాయలన్నీ కమిషన్ ఏజెంట్కి వచ్చి అతని దగ్గర కొనేసి వీళ్ళు బండి దోసుకొని ఈ విలేజ్ల నుంచి వచ్చిన 4 ఫ్యామిలీస్ ఒక దాదాపు 200 మంది నుంచి ఉంటారన్న. నేను మార్నింగ్ చూస్తుంటాను అప్పుడప్పుడు. ఆ 200 మందికి ఈ 500 రూపాయలు కట్టలేక వాళ్ళు ఒక 10-15 మంది కడతారు, ఒక 20-30 మంది కట్టరు. వాళ్ళు సాయంత్రం వచ్చి తెచ్చి కడతారు. దానికి ఒక కాన్సెప్ట్ తెచ్చానంటే అదేమంటే, మనము SBI బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఒక 5000 ఆ అకౌంట్లకి వేసి ATM కార్డు ఇచ్చి, బార్ కోడ్ కార్డు ఇచ్చి, స్కానింగ్ ప్రతి బండ్లోన స్కానింగ్ పెట్టేస్తే ఈ 5000 రూపాయలు అనేది మార్నింగ్ వస్తాడు, ఎన్ని కూరగాయలు కావాలో అన్ని కొంటాడు, ఊరంతా తిరుగుతాడు బజార్లో. సాయంత్రం వచ్చేసరికి నా జోబీలు ఎంత ఉంది అంటాడు. ఆ డబ్బులు ఏం చేస్తున్నాడంటే ఏదో విధంగా వేస్ట్ చేసేస్తున్నాడు. కాబట్టి చేతిలో డబ్బు ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ఏదో టీనో కాఫీనో ఓ మొక్కే తినడానికో పోయి హోటల్కి పోయి 200 ఖర్చు పెట్టేస్తున్నాడు. అదే ఏం చేస్తున్నాడంటే, నిజమైన మాట అన్నది, నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. 200 రూపాయలు వేస్ట్ అయిపోతే తెల్లారితే 300 మిగిలి ఉంటుంది. 500 లాభం వచ్చింది కదా, 300 మిగిలింది కదా అనుకుంటే మార్నింగ్ ఏదో సమస్య వస్తే ఆ 300 అయిపోయింటుంది. మార్నింగ్ మళ్ళీ అప్పు అడుగుతున్నాడు. ఆ అప్పు అనేది అడగకూడదని ఒక SBI అకౌంట్లో ఫ్రూట్ అరటికాయల బండి అమ్మే వ్యాపారస్తులకు 5000 రూపాయలు అకౌంట్లో వేసి, ఆ 5000 రూపాయలకు ATM కార్డు ఇచ్చి
స్టేట్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఏటీఎం కార్డు ఇచ్చి, అయ్యా దీంట్లో 5,000 రూపాయలు ఉంది, నువ్వు వాడుకో, వాడుకున్న తర్వాత నీకు మళ్ళీ సాయంత్రానికి నీకు మళ్ళీ ఫుల్ అయిపోవాలా, నువ్వు ఎంత వాడావో నువ్వు సాయంత్రానికి సంపాదించేసి మళ్ళా ఇప్పుడు బ్యాలెన్స్ చూసుకుంటాడన్నా. మార్నింగ్ ఇంత నా అకౌంట్లో ఉండింది, ఇంత వాడేశాను, సాయంత్రం మళ్ళీ ఫోన్పేలో నాది ఇంత బ్యాలెన్స్ ఉంది అంటే నువ్వు ఏదన్నా 150 వాడుకునింది వచ్చేసి ఉంటుంది, క్యాష్గా వచ్చింది, సేవ్ అయిపోతారన్నా. ఈ ప్రోగ్రామ్ కూడా దగ్గరలో ఈ వారంలోనే ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి దాదాపు ఒక 500 మంది ఉంటారన్న. 5,000 రూపాయల స్కీమ్ అనేది చాలా గొప్ప విషయము, ఇది చేయాలని నేను ఫిక్స్ అయిపోయినాను. ముస్లింలకు అజ్మీర్ యాత్ర, హిందువులకు కాశీ యాత్రకు కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నారు. అలా ఇవ్వడానికి కారణం ఏంటి? ఏం లేదన్నా, ఒకటే నేనేమనుకున్నానంటే ఏదన్నా మనం పెద్ద ఇండస్ట్రీ పెడదాము, ఏదన్నా చేద్దాము అని కర్ణాటక నుంచి బెంగళూరుకు వచ్చి పోతుంటే దారిలో చూసేవాడినన్నా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పవర్ ఇండస్ట్రీకి ఎక్కువ ఛార్జెస్, ఈ పవర్ బిల్ ఎక్కువ ఛార్జీలు, తర్వాత ఇక్కడ ఏ నాయకుడు వచ్చి బెదిరిస్తాడో అనేది నాకు భయమైంది. కాబట్టి ఇంత అవసరం ఉంది కదా, మనము లైఫ్ లాంగ్ ఒక బిజినెస్ చేయాలంటే ఆంధ్రాలోకి రాలేకపోతున్నామా, ఒక పెద్ద ఇండస్ట్రీ పెడుతున్నామంటే ఎందుకు భయపడుతున్నాం అని భయమైంది. ఆ భయం కోసమే ఓకే భయం తీరిపోవాలంటే మనం ఈ ఊరు వదిలి బెంగళూరుకి వెళ్ళిపోయినాం కదా, ఈ భయమే లేకుండా ఉండాలంటే ఇక్కడున్న మంచి గవర్నమెంట్ ఉండాలనుకున్నాం. అప్పుడు మంచి గవర్నమెంట్ ఉండాలంటే ఎవరే మంచిది అనుకున్నామంటే ఓకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మంచి గవర్నమెంట్ ఉంటే ఇక్కడ సమస్యలు ఏమి ఉండవేం కదా అని, సరే గవర్నమెంట్ పోవాలంటే మనం చేసేది ఏంటంటే ప్రజలకు చైతన్యం తేవాలి. ప్రజలకు చైతన్యం తేవాలంటే మనము చేసిన పాపాలు ఎక్కడ వదిలేయాలంటే ఏదో కర్మ ఉన్నదానికి కాసైనా ఇచ్చి వదిలించుకోవాలని పెద్దోళ్ళు అనేవాళ్ళు. దానికోసమనే ఈ కర్మ చేసిన దానికి కాసు ఇచ్చి వదిలించుకోవాలని ఈ ముస్లిమ్స్ మన గతంలో 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ముస్లిమ్స్కు ఓటేసాం, అక్కడ డ్యామేజ్ అయింది, ఏం లాభం లేదు మనకు. రెండోది ఏంటంటే 2009లో కూడా ముస్లిమ్స్ గారికి మన తెలుగుదేశంలో ఉన్నటువంటి భాషాన్న గారికి, షాషాన్ బాషా గారికి గెలిపించడం జరిగింది, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు 2019లో మళ్ళీ ముస్లిమ్స్కు ఓటేశారు, గెలిచడం జరిగింది. వీళ్ళు చేసింది ఏంటంటే ఏం చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ప్రాబ్లమ్సే బయట వచ్చారు. కానీ అయ్యా ప్రజల ప్రాబ్లమ్స్ చేయండి అయ్యా అని ఓటేస్తే ముస్లిమ్స్ 60,000 మంది ఉన్నారు, మక్కా మసీదులు పిలుచుకోండి, వాళ్ళకు మంచి చైతన్యం దాండి అన్న. ముస్లిమ్స్ చాలా మంచి వాళ్ళు అన్న. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిజమైన మాట, నా దగ్గర ముస్లిమ్స్ 15 ఏళ్ళ నుంచి డ్రైవర్గా ఉన్నాడన్న. ముస్లిమ్స్ నమ్మితే ప్రాణం అన్న, ఇంకా దాంట్లో ఎదురే లేదు. అట్లాంటి వాళ్ళను ఈరోజు టమోటాలు మార్కెట్ లేకపోతే ముస్లిమ్స్ ఉంటారు, వంకాయలు మార్కెట్ లేకపోతే ముస్లిమ్స్ ఉంటారు, ఒక చికెన్ అంగడి లేకపోతే ముస్లిమ్స్ ఉంటారు. వీళ్ళను ప్రతిదానికి ప్రతి అవసరాలు తీర్చేవాళ్ళు ముస్లిమ్స్ అయిపోయినారు. కానీ వీళ్ళు దేశం వదిలి పోవాలంటే వీళ్ళకి డబ్బులు ఉండవు. మార్నింగ్కి 500 రూపాయలు వస్తుంది, 500 రూపాయలు ఖర్చు మార్నింగే ఉంటుంది, పిల్లకాయలకు సరిపోతుంది. ఈ కష్టాలన్నీ బయట దేశాల్లో ఒక దేవుడు దయం అనేది ఉండాలి కాబట్టి దేవుని చూసిరాడని ఒక 1 కోటి రూపాయలు విరాళం జరిగింది. వీళ్ళని తీసుకెళ్ళి రాజస్థాన్లో అక్కడ ఏదో దేవుని ముక్కి ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే ఇది చల్లగా ఉంటారు. మేము కూడా ఒక హజ్జు యాత్ర పోయి అజ్మీర్ అని మనకు అదే కొంచెం ప్రాబ్లం అన్న, అజ్మీర్ అనే యాత్రకు పోయి చేసుకొని వచ్చి వీళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని అక్కడ పోయి నమాజ్ చదువుకొని అక్కడ ఏదో ఒక భక్తిగా వస్తే వాళ్ళు విజయవంతం చేయాలని 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతే, దాంట్లో వేరే ఉద్దేశం లేదు. సరే వాళ్ళు ఏమన్నా మనకేమి ముస్లిమ్స్కి ఇచ్చారు కదా హిందువులకి ఇవ్వలేదు కదా అనుకుంటారని, ఏముంది ప్రజలకు కులాలు మతాలు రాజకీయ కులాలు మతాలు లేవు. అప్పుడు మనం ఏమనుకున్నామంటే ఈ రాజకీయాలకు అనుగుణంగా మనుషులంతా ఒకటే, మనుషులంతా దేవుళ్ళే కదా అని ఈ హిందువులను కూడా అయ్యా హిందూ సాంప్రదాయంలో ఒక దేవాలయం ఉంది కదా, ఈ అయోధ్య ఏదో రేపు మన్నట్లు అయోధ్య ఓపెన్ అయ్యే పరిస్థితి ఉంది. కాశీ యాత్ర అయోధ్య యాత్ర 2 పక్కనే ఉంటాయన్న. నేను కూడా చాలా సార్లు పోయాను. ఈ 100 కిలోమీటర్లు అది ఒక అయోధ్యకు కాశీకి 100 కిలోమీటర్ల తేడా ఉంది. ఏదో కాశీకి పోయి కర్మ చేస్తే కాశీకి పోయిరాళ్ళ అన్నారు. కర్మలు వైదొలగాలంటే కాశీకి పోయేవాళ్ళు మన పెద్దోళ్ళు. ఇప్పుడు ఈ కర్మలన్నీ వెళ్ళిపోవాలని ఈ కాశీ యాత్ర కూడా ఏదో పుణ్యం చేశారో న్యాయం జరిగేదో
చంద్రబాబు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ మంచిగా చేశారు, అప్పుడు చేశారు, ఇప్పుడు మళ్ళీ ఏదో ఛాన్స్ ఇచ్చారు కదా అని 2019లో ఛాన్స్ ఇస్తే గుద్దులే గుద్దులు. ఏం గుద్దులు అంటే మీ అదే బిడ్డకేమో 14,000 రూపాయలేమో పెన్షన్ పడుతుంది. ఆ పాప బిడ్డ ఏమో 14,000 వచ్చింది డాడీ, నాకు 14,000 వచ్చిందంటే మమ్మీ అకౌంట్లో 14,000 పడింది డాడీ అంటే ఆ 14,000 తీసుకొని డాడీ ఎత్తుకొని పోతే రోడ్డు పైకి పోతే పోలీసు వాళ్ళేమో 500 పెనాల్టీ వేస్తారు. ఆడ 500 పోతుంది. షాప్లోకి పోదాము ఏదో డ్రింక్ చేద్దాం సాయంత్రం అనుకుంటే 300 రూపాయల ముందు 600 రూపాయలు అయిపోయింటుంది. ఆడ ఒక 600 వెళ్ళిపోతుంది. ఇంకా ఆట నుంచి బయట వస్తే కరెంటు బిల్లు రెడీగా ఉంటుంది, కరెంటు బిల్లుకు ఒక 600 వెళ్ళిపోతుంది. బస్సు ఎక్కుదాము మా ఊరికి మా అత్తగారు రూపిస్తామంటే ఆడ 300 వెళ్ళిపోతుంది. మొత్తం ఖాళీ అయిపోతుంది. ఏమిటికంటే 2014లో ఉన్న 19 వరకు 2014 నుంచి 1900 ఛార్జీలు, 2014 నుంచి 2019 ఉన్న మెయింటెనెన్స్ ఛార్జెస్ ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి. ఈడేమో 14,000 ఏమో బిడ్డకి ఇచ్చాడు, ఆడేమో ఇంకా ఒక 2,000 అప్పు చేసి 16,000గా లాగేస్తున్నారు. కారణం ఏమంటే మీకు ఈ ఏదో విధంగా ఆ 16,000 ఖర్చు అయిపోతుంది. ఇవన్నీ కర్మలే కదా. తల్లి ఏమో కష్టపడకుండా సంపాదిస్తే, బిడ్డేమో స్కూల్కి పోయి సంపాదిస్తే, డాడీకి ఎత్తిపి ఇస్తే, డాడీ ఏమో బజార్లో పోయి ఏమైనా కొన్ని తెచ్చి పెడదామంటే వీళ్ళకి చాక్లెట్లు తెచ్చేదాం కూడా డబ్బులు. ఎంత అన్యాయం రా ఈ గవర్నమెంట్ అంటే. సరే, ఈ కష్టాలన్నీ మీరు పన్నారు కదా, కొత్త గవర్నమెంట్ రావాలంటే ఏం చేయాలా? మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేసుకుందాం, మన కష్టాలన్నీ తీరుతాయని అందరూ ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ప్రజల కష్టాలు తీరుతాయని నేను స్వయాన చూశాను. కాబట్టి ప్రజలకు కూడా ఈ కష్టాలు ఉండాయా ఆ ఉద్దేశంతోనే ఈ ముస్లింస్కు ఈ హిందూ సాంప్రదాయంలో ఉన్న పుణ్యక్షేత్రము కాశీకి పోయి ఈ పాపాలన్నీ అక్కడ వదిలేసి వచ్చి మేలో జరిగిపోయే ఎలక్షన్లో మీరు మంచి గవర్నమెంట్ తెచ్చుకుంటే, అది మంచి గవర్నమెంట్ అంటే ఇదే గవర్నమెంట్, ఇంకా రెండు కలిసాయి కదా, జనసేన మన తెలుగుదేశం గవర్నమెంట్ రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ అయితే మహానవుడికి కష్టాలన్నీ తగ్గిపోతాయి, ప్రజలంతా చల్లగా ఉంటారు 5 సంవత్సరాలని కోరుకోవడం జరిగి అక్కడ ఇక్కడ ఒక 5 లక్షలు ఇది ఒక 10,000 మందికి, అది ఒక 20,000 మందికి ఇవ్వడం జరిగిందన్న. అది కూడా 23వ తేదీ నుంచి కూడా రైల్వే టికెట్లు ఈరోజు తిరుపతిలో వచ్చి రైల్వే టికెట్లు మన తిరుపతి నుంచి కాశీ యాత్రకు ఒక ఫస్ట్ కోటాలోనే ఒక 5,000 టికెట్లు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా 2-3 రోజుల్లో మాకు ట్రైన్ అవైలబుల్ డేట్లు చెప్పండి అన్నారు. మేము ఎనీ టైం రెడీ 23వ తేదీ తర్వాత అని అడగడం జరిగింది. 23 నుంచి కూడా వాళ్ళ టికెట్లు మేము అందుబాటులో చూసి ట్రైన్స్ చూసి ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా వస్తే 23 నుంచే మేము స్టార్ట్ చేస్తామన్నా. అదంతా నేనైతే నిజమైన మాట అన్నా, నిజమైన మాట. మనము ఇంతవరకు ఏదో ఒక స్క్వేర్ ఫీట్ ఒక కుంట కానీ ఒక సెంట్ కానీ గవర్నమెంట్ ఆదాయం లేదు మనకు. ఏదో నేను 2019లో సబ్సిడీ కోసం కూడా వెళ్ళానన్నా, గవర్నమెంట్ లేదు సబ్సిడీలు ఉన్నాయంటే ఆ సబ్సిడీలు వద్దప్ప నాకు ఈ టెన్షన్ మనం పడలేమని దానిలో కూడా వదులుకొని బయట వచ్చామన్నా. ఏ సబ్సిడీ లేవన్నారు. ఇండస్ట్రీ పోతే ఏ సబ్సిడీలు లేవు సార్ మాకు అన్నారు. సరే వద్దురా మహానుభావ ఈ సబ్సిడీలు వద్దు మన బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి మీరు ఆకర్షితులు కావడానికి గల కారణం ఏంటి? ఏం లేదన్నా, ఇప్పుడు ఉన్న మంచి ఇండస్ట్రీలు రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రావాలి. మంచి ఇండస్ట్రీలు, నిజమైన మాట, మంచి ఇండస్ట్రీలు ఎక్కడొచ్చాయి అంటే ఆ పక్క నేను మొన్న పోయానన్నా హైదరాబాద్కు. అక్కడ చూస్తుంటే నేను హైదరాబాద్లో ఉన్నట్లేదు, బయట దేశాల్లో ఉన్నట్టు ఉండింది. ఎందుకంటే ఆ సీఎం తెచ్చి పెట్టాడు అక్కడికి. అదేలాగా ఈ సీఎం ఎందుకు తేకూడదంటే, నేను 10 ఏళ్ళప్పుడు విజయవాడ పోయానన్నా, అప్పుడు ఏం లేదన్నా, మేము నున్న మార్కెట్లో మామిడికాయలు కొనేవాళ్ళం. ఆ రోజు ఎట్టుందో 5 ఏళ్ళ తర్వాత అట్లే ఉంది, 5 ఏళ్ళ నుంచి ఈ రోజు కూడా అట్లే ఉంది. సగానికి ఆగిపోయిన బిల్డింగులు తప్ప కంప్లీట్ అయిన బిల్డింగ్లు ఏం లేవు. కారణం ఏమంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అంటారు. దానివల్ల అర్థమైపోయింది మాకు, ఓకే మన ఇంట్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి మన ఇల్లు సక్రంగా లేదు అని నాకు అర్థమైపోయింది. అప్పుడు అనుకున్నా నేను, ఇది చంద్రబాబు నాయుడు గారే కరెక్టు, మళ్ళీ ఆయనే వస్తే ఆయన బయట దేశాలకు వెళ్ళి స్టూర్లు పెట్టి మంచి ఇండస్ట్రీలు తెచ్చి డెవలప్ చేస్తాడు కదా, దాంట్లో మనం కూడా ఒక ఇండస్ట్రీ ఇస్తే కదా, ఏదో ఒక కంపెనీ పెడదాం, ఒక ముందుకు పోదామని రావడం జరిగి తెలుగుదేశాన్ని ఎంచుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే, నేను ఒకటి గమనించానన్నా,
మనము మా కులం వచ్చి బలిజన్న, శెట్టి బలిజ. మేము ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే శెట్టి బలిజ చాలా టాప్ ఫండ్లో ఉన్నాం. నాకు ఇష్టమవుతుంది, ఎందుకంటే నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు బలిజోలతో సంప్రదింపులు జరుపుతా ఉంటాను. ఇంతమంది బలిజోళ్ళు ఉన్నారా అని. ఓకే, బలిజోళ్ళు ఉన్నారు కదా అనుకుంటే 52 53 ఉన్నాయి మన రాయలసీమలో అసెంబ్లీ సభ్యులు. అలా మళ్ళా గమనించారన్నా, 3 రోజుల వరకు జగన్మోహన్ రెడ్డి గారితో మనం విభేదించడం ఎందుకులే, ఈ గవర్నమెంట్ మీద ప్రశ్నలు వేయడం ఎందుకులే, ఈ గవర్నమెంట్ మంచి చేసిందో చెడు చేస్తుందో అర్థం చేసుకుంటారులే జనాలు అని చాలా ఆనందంగా ఉండేవానన్న. నేను కూడా మొన్న దాదాపు 25 రోజుల కిందట ఒక వైసీపీ గవర్నమెంట్ పెద్దిరెడ్డి అన్నగారు, రామచంద్రరెడ్డి గారు అని వస్తే అందులో మిథున్ రెడ్డి గారితోనూ మన వాళ్ళతో కూడా కలిసి, నాకేం అప్పటి వరకు ఈ పార్టీలు తెలియదన్న నాకు, నేను వాళ్ళతో పని చేసేవాడిని. చేస్తే అప్పుడు కూడా అడిగా నేను, అన్నా మీరు మా అదృష్టం అన్నా, మీరు బలిజ కులస్తులకు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టడము, మీరు రావడమే మా అదృష్టం అన్నా, నిజమైన మాట, మీరు నాకు చాలా హ్యాపీ అన్నా అనుకున్నాను. మీరు కూడా మాతో ప్రేమగా ఉండారు కదా అని, బలిజోళ్ళకి ఇంత ప్రేమ ఉందా రెడ్లకు అనిపించింది. ఓకే, ఈ రెడ్లు ఏం చేస్తారన్నా, అక్కడున్న మహానుభావుడు విజయవాడలో కూర్చొని ఏం తెలియనట్టు 52 సీట్లున్న రాయలసీమకు ఒక్క బలిజోడు గుర్తుకు రాలేదన్నా నీకు? ఎవరి దగ్గర డబ్బు లేదన్నా, 100 కోట్లు మా బలిజోళ్ళ దగ్గర కూడా ఉన్నాయన్నా. కేవలం ఒక సీటుకు పరిమితం చేయలేకపోయినావన్నా. ఒక్క సీట్ అన్నా, ఓలు గెలుస్తాడో ఓడతాడో నీకు వద్దన్నా, బలిజ కులస్తునికి ఒక్క సీటు లేకపోతే కదన్నా. నీ రెడ్లకు నీ బంధుత్వానికి టోటల్గా రెడ్లకి ఇచ్చావే అంటే రెడ్లే ఓటేస్తారన్నా నీకు? నువ్వు అనుకుంటున్నావు నాకు రెడ్లు ఓటేస్తారని. ఎవరు వేసే పరిస్థితి లేదన్నా. అయితే వాళ్ళకు కూడా అనిపించేసింది, అంటే రెడ్లు కూడా దూరం పెట్టేస్తావేమో అని వాళ్ళకు కూడా భయమైంది. ఈరోజు ఇంతమంది బల్యోలను చూసి మేము ఫ్రీగా మీ దర్బార్ చూసి ఓటు వెళ్ళామన్నా. 52 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు, ఒక్క సీట్ ఇవ్వచ్చు కదన్నా. లేదనుకో 52 అసెంబ్లీ అన్ని ఇచ్చేసావనుకో, ఒక ఎంపీ టికెట్ నువ్వే డిక్లేర్ చేయరాదన్నా, ఒక ఎంపీ టికెట్ డిక్లేర్ చేయరాదన్నా. ఒక బలిజ కులస్తునికి ఒక ఎంపీనా, మేము పొగులంతా నీ బూట్లను నీ దగ్గర ఉన్న శంశాలకే పనికొస్తామన్నా. మేము ఎంత బాధ అవుతుందని చెప్పుకుంటే. కనీసము అదే మీ నాయన బతికినోడు రాజశేఖర రెడ్డి కేవీపీ రామచంద్రరావును కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఆయన మహానుభావుడన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అనేవాళ్ళు ఒక పెద్ద మహానుభావుడన్న. ఆయన బల్యోలను ఏదో దృష్టిలో మామ బావ అని పిలిచేవాడు. ఆయనే కానీ బతికినట్టే మహానుభావుడు. ఈరోజు మదనపల్లి బల్యోలకు ఇచ్చేవాడు, చిత్తూరు నిజమైన శెట్టి బల్యులకు ఇచ్చేవాడు, తిరుపతి బల్య కులస్తులకు ఇచ్చేవాడు. ఆ రోజు వాళ్ళ నాయన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది బలిజ కులస్తులకు టికెట్ ఇచ్చాడన్నా? ఇది తెలియలేదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక్క బల్యోడు కూడా పనికిరాడన్నా మాకు. మేము అంత హీనం అయిపోయినామన్నా నీకు? అడిగేవాళ్ళు లేరని నిన్ను అడిగేవాళ్ళు లేరని, ఈ ప్రశ్నకు అడిగేవాళ్ళు లేరులే, నేను ఏం టికెట్ ఇస్తే వాళ్ళు గెలుచుకొని వస్తారులే, నేను చెప్పిందే వేదం కదా అనుకుంటున్నావు కదా. బల్యోళ్ళు గాజులు దొడుకోలేదన్నా, గాజులు ఏపిస్తారన్నా, 4 గోళ్ళ మధ్యలోవి గుద్ది పారేస్తారన్న. ఈసారి బల్యోళ్ళు ఎవరు గుద్దల్లా అని వీడియో ఫోన్లు ఉండవు, కెమెరాలు ఉండవు, సెల్లులు ఉండవన్నా. 4 గోళ్ళ నీ దగ్గర తుడులు తీసుకుంటారన్నా, నీ దగ్గర కూడా డబ్బులు బ్రహ్మాండంగా మా వాళ్ళు తీసుకుంటారు. నువ్వు చేసిన మోసము మా వాళ్ళు ఏం చేస్తారంటే 4 గోళ్ళ మధ్యలో బూత్ దగ్గరికి పోయి లోపలికి పెట్టి వంగబెట్టి గుద్దు గుద్దితే అన్ని సైకిల్ గుద్దుకు పడిపోతాయన్నా. సైకిల్కు బ్రేకుల్లో లేదు, సైకిల్ రాని స్పీడ్గా వెళ్ళిపోతుందన్న ఈసారి. ఎందుకంటే వాళ్ళు బ్రేకులు పట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు బ్రేకులు పడవన్నమాట. ఎందుకంటే అంతమంది ఆ సైకిల్ ఎక్కేసినారన్న. ఇది అర్థమైపోయింది నా బల్యోలకు. 2024లో జగన్మోహన్ రెడ్డి పాలన అంతమవుతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు అవుతుంది అన్న? ఏం లేదన్నా, నాకు తెలిసినంత వరకు రాయలసీమలో బల్యోలను ఎక్కడ వీళ్ళు అడ్డం ఉండకూడదని, బలిజ వాళ్ళు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా వీళ్ళు ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. ఏదో వీళ్ళు శంశాలు కదా, యాదో ఒక చైర్మను, ఒక బోర్డు చైర్మను, బోర్డు కూడా లేదు కదన్నా మనకేం రాయలసీమలో, మన వాళ్ళకేం బల్జోళ్ళకేం టీటీడీ బోర్డు ఎవరు ఏమెవరు, అది కూడా ఆయన మహాన్న కూడా అనుకున్నాడు ఇవ్వకూడదని.
ఏదో డమ్మీ పదవులు ఇస్తాడన్నా, మార్కెట్ చైర్మన్ అంట, అదంట ఇదంట, అది కూడా ఏరన్నా 2 సార్లు 60,000 మంది బల్యోళ్ళు ఉన్నారన్న మదనపల్లిలో. నాకు తెలిసింది మదనపల్లిలో ఒకటే. 2 సార్లు కూడా రెడ్లకి ఇస్తావు కదా అయ్యా మహానుభావ, నీకు రెడ్లు ఏమన్నా దేవుళ్ళా? అంటే నువ్వు ఇచ్చినావు 2 పదవులు ఉంటే 2 పదవులు కూడా ఆ రెడ్లకే ఇచ్చేసినావు. ఇంకా మేము ఏం చేయాలా? మిమ్మల్ని ఏం చేయలేం. బల్యోలు పనికిమాలోళ్ళు చేసేసినావు. నువ్వు అనుకుంటున్నావు బల్యోలు పనికిమాలోళ్ళని. మేము నిజంగా మీకు జగన్మోహన్ రెడ్డి నీకు చెప్తున్నా, నీకు రెడ్లే, నీ పార్టీల నుంచి పక్కకు పోయి సైకిల్ గుర్తుకు ఓటేసి రెడ్లు దర్బార్ చూసావా? రెడ్లు చాలా మంచోళ్ళన్నా, వాళ్ళు నిజము ఎక్కడుందని నిరూపిస్తారు. అంత మహానుభావులు రెడ్లకు అంత క్వాలిటీ ఉండదన్నా. అన్న ఆకలితో పోతే అన్నం పెడతాను రెడ్లు, అది వాళ్ళ నైజం అన్నా. మనిషిని అర్థం చేసుకొని అన్నం పెడతారన్నా. అది ఆకలి అవుతుంది, ఈ మనిషికి అన్నం పెట్టు అని అక్కకు ఫోన్ చేస్తే ఆ భోజనం పెట్టు అంటాడు ఆ రెడ్డి. కానీ ఇతని దగ్గర ఈ క్వాలిటీస్ ఎక్కడ పోయినాయని నేను అడుగుతానన్నా. రెడ్లు ఏ కులం వస్తారో, ఎవడు వచ్చినాడని కుదరన్నా, ఇంటికి రా లోపలికి రా అన్నం తిను అంటారన్నా. ఆ ఉద్దేశం ఉన్న రెడ్లను ఈ రెడ్లకు అందరికీ జీరో చేసేసి నేను ఇచ్చుకున్న టికెట్లే నా ఇష్టం అని చెప్పేసి ఆయనకి ఎవరు సమాధానం చెప్పరేమో మహానుభావునికి. ఆయన పక్కలో అందరూ రెడ్లే ఉన్నారని నేను రెడ్డే కదా అని ఇచ్చేసాడేమో. 52 సీట్లు బల్యోలకు 1 సీట్ ఇచ్చినట్టే నీ వెంట నేను కూడా నడిచింది నాన్న, నీ వెంట. నాకైతే ఎవరికొత్తో తెలియదు కానీ నీ కోసం రెయ్యం బొగులు పనిచేసింది అన్న. మన బల్యోలు గౌరవించినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఇంకేందో ఉత్తరాది ఆంధ్రాలో ఇస్తావంట. ఆ బల్యోళ్ళు ఈడేం చేస్తారన్నా? మేము మా బల్యోల దగ్గర వేడుకున్నామన్నా, నెల్లూరు దాటి బల్యోల దగ్గర వేడుకున్నామన్నా, రాయలసీమలో పని సరిపోతుంది. ఇంకా ఏందన్నా బల్యోల కథ అయిపోయిందన్నా. బల్యోళ్లకు జీరో చేసేసినాడన్నా. మొదటి ప్రశ్న బల్యోలను జీరో చేసేసినాడు. ఈ మహానుభావుడు కూడా ఇదే మాట నేను చెప్తున్నానా, చెప్పకూడదు నేను. ఈ మహానుభావుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది పొరపాటున బలిజ కులస్తులను మోసం చేస్తే ఇదే పరిస్థితిలో ఇంకా మాకు నిజమైన మాట ఆ దేవుడే మా గీత అన్న. నేను గర్వంగా చెప్తానన్నా, ఇదే కానీ జరిగితే మేము ఆ దేవుణ్ణి నమ్ముకోవాలన్నా. ఏదో పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాము అని ఏదో చూస్తున్నాం కానీ మాకు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా రాష్ట్రంలో మేము ప్రతినిధ్యం వహిస్తాం. మేము చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, ప్రధాన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అవుతాడు, మినిస్టర్ అవుతాడు, ఎక్స్ మినిస్టర్ అవుతాడు, అది ఏ మినిస్టర్ అవుతాడో తెలియదు కానీ, డిప్యూటీ మినిస్టర్ అవుతాడా, డిప్యూటీ సీఎం అవుతాడో మాకు తెలియదు కానీ ఆయన మహానుభావుడు బాగా ఈరోజు బలిజ కులస్తులను ఎగదీసుకోకుండా పోతే జరగబోయే దినాల్లో బలిజ కులస్తులు దర్బారు ఏందని చూపిస్తారు. కాబట్టి ఇతను కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా బలిజ కులస్తులను గౌరవించి కపట ప్రేమ లేకుండా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా వీళ్ళు నా బలిజ కులస్తులు పని చేస్తారని మనస్ఫూర్తిగా టికెట్లు ఇస్తే మేము సైకిల్ నిజమైన మాట సైకిల్ మోయలేని పరిస్థితుల్లో బల్యోలు పనిచేస్తామన్నా. మదనపల్లిలో మీ బలం ఎంత అన్న? ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే మదనపల్లిలో 62,000 నుంచి 65,000 మంది వరకు ఓటింగ్ ఫాలోయింగ్ ఉందన్న. బలిజ కులస్తులు మదనపల్లిలో 62,000 నుంచి 65,000 వరకు బలిజ కులస్తులు ఉన్నారన్న. ఇప్పుడు ఈ 2-3 నెలల్లో ఇంకా బలిజ కులస్తులు ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. 65,000 రీచ్ చేస్తామన్నా బలిజ కులస్తులు. ఇది నిజమైన 65,000 రీచ్ చేస్తామన్నా. దాంట్లో ఏకదాటిగా ఈసారి ఫిక్స్ అయిపోయినారన్నా. చిత్తూరులో బల్జకు టికెట్ వేయలేదు, మదనపల్లిలో బల్జులకు వేయలేదు, తిరుపతిలో బల్జోలకు వేయలేదు. ఇంతమంది బల్జోళ్ళు ఉండి పీలేరులో బల్జోలకు వేయలేదు. ఫిక్స్ అయిపోయినారు బలిజ కులస్తులకు ఎక్కడ అన్యాయమే జరిగింది. 4 జిల్లాల్లో బల్జోలను పావులుగా వాడుకున్నారు. వీళ్ళు పనికిరానోళ్ళని జగన్మోహన్ రెడ్డి ముద్ర వేసి వదిలేసినాడు. కాబట్టి బల్జోళ్ళు ఏం పనికిరారన్నా. మా వాళ్ళు చాలా అన్యాయం అయిపోయినాం మేము. ఎందుకంటే ఒక 2-3% ఉన్న వాళ్ళకేమో ఎక్కడెక్కడో టికెట్లు ఇచ్చావు, సంతోషం. కానీ మాకు బల్జోళ్ళకు చాలా అన్యాయం అన్నా. ఏడ్చుకునే పరిస్థితి చెప్పుకుంటే మేము బల్జోళ్ళు అంత హీనమైపోయినామన్నా. నీకు మహానుభావ మా మీద కొంచెం కరుణిచ్చింటే, 1 సీట్ ఇచ్చింటే
మేము నీతో కూడా ప్రేమించి నీతో కూడా మేము ఆనందంగా ఉన్నది కదా. మేము మా కాన్స్టిట్యూషన్లో లేకపోయినా మా పక్క కాన్స్టిట్యూషన్లో మా బంధువులు, మా అక్కగారు, మా వాంగారు, మా అన్నగారు ఎవరో ఒకరు కూడా నీతో ప్రయత్నించింది కదా. మా వాళ్ళని బల్యోళ్ళని గౌరవించినాడు జగన్మోహన్ రెడ్డి అని. తెలుగుదేశం పార్టీ మీకు టికెట్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే ఒకటన్నా రెడ్లు మహాతల్లులు అన్నగారు అన్నం పెడతారన్న ఆకిల్లో ఉంటే, అయితే వాళ్ళు చాలా ఆకలికి అన్నం పెట్టేవారంటే రెడ్లు. ఆ రెడ్లు అంతా 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి ఈ ముస్లింసే కావాలనా, మేము పనికిమాలం రెడ్లా, మా దగ్గర డబ్బులు లేవా, మా దగ్గర ఆస్తులు లేవా అని వాళ్ళు ఆందోళన పడిపోయినారు, డైనామోలో పడిపోయినారు. మదనపల్లిలో బల్జలకే టికెట్ ఎందుకు ఇవ్వాలి అన్న? ఒకటే అన్న, ఈ 65,000 మంది బలిజస్తులు ఉన్నారు కాబట్టి, బలిజ కులస్తులు ఉన్నారు, ఆర్థికంగా చాలా బాగున్నాం మేము. ఇప్పుడు కూడా 65,000 మంది ఆర్థికంగా ఎదిగారన్న. ఫస్ట్ పాయింట్ అది. రెండోది ఏంటంటే ఈ బలిజ కులస్తులు దాదాపు 65 సంవత్సరాల కిందట బలిజ కులస్తులకు సీతారామయ్య గారు అని ఒక దొడ్డ సీతారామయ్య గారు అని ఒక ఎమ్మెల్యేగా బలిజ కులస్తులు ఉండేవాళ్ళు. ఆయనకు ఈ సిపిఐ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే అవకాశం వచ్చింది, ఆయన గెలిచాడు. అప్పటి నుంచి మా నాయనగారు చెప్పారు, మనకు తెలీదు, నాకు కూడా ఎక్కడో విన్నాను. ఎవరికి బలిజోళ్ళు ఏ పదవిలోన రాజకీయంగా ఎదగలేక ఇబ్బంది పడిపోతున్నారు. అంటే మా వాళ్ళు ఇంకా లాస్ట్ మూమెంట్కి కూడా నాకు అర్థమైపోయింది, ఇంకా 20 ఏళ్ళైనా ఇప్పటికి 65 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు గడిచింది, బలిజ కులస్తులు పనికిరాలా ఇప్పుడున్న రాజకీయ నాయకులకు, తర్వాత మేము ఇంకా 20 ఏళ్ళైనా ఎదగలేమా అని భయమైంది నాకు. మనం మన కులం ఏం తక్కువ కాదు, జనరల్ ఓసీకి రెడ్డి కమ్యూనిటీ, ఓసీకి బలిజ కమ్యూనిటీ, ఓసీకి కూడా కమ్మనాయులు కమ్యూనిటీ, చౌదరీస్, ఈ 3 కులాలు ఓసీనే కదా. మేము ఏం తక్కువన్నా? వాళ్ళు వేసే బట్టలు ఏమన్నా, రెడ్డిస్ వేసే బట్టలు ఏమన్నా గొప్పగా ఉన్నాయా? కమ్మనాయులు వేసే బట్టలు ఏమన్నా గొప్పగా ఉన్నాయా? లేదా వాళ్ళు తిరిగే కార్లు ఏమన్నా గొప్పగా ఉన్నాయా? లేదా వాళ్ళు తినే తిండి ఏమన్నా గొప్పగా తింటాడారా? అది నాకు అర్థం కాలే. బలిజ కులస్తులు, నిజమైన బలిజ కులస్తులు ఏమిటికి పనికిరారా? ఓట్లు వేయించుకోకూడదా? గెలసలేమా? అంటే మేము కూడా 2009లో 2009లో తిప్పారెడ్డి గారికి ఎమ్మెల్సీ చేశారు. 2014లో కూడా రెడ్డి కులం అని తేడా లేకుండా ఎక్కువ ఓటు శాతం పెరిగింది. రెడ్డి కులస్తులు, మా బలిజ కులస్తులు వేసింది తిప్పారెడ్డి అన్న. చాలా చాలా హ్యాపీగా వేశారంటే బలిజ కులస్తులు దగ్గరుండి ఓటేసి ఆయన డబ్బులు ఇస్తే కూడా తీసుకోకుండా ఆయన కోసం పనిచేసి నిలబడిన వ్యక్తులు ఎవరంటే నిజమైన బలిజ కులస్తులు. ఎవరికి? తిప్పారెడ్డి అన్న. 2014లో అంతలక్క రాష్ట్రం అంతా కాంగ్రెస్ తెలుగుదేశం ఉంటే 2014లో బలిజ కులస్తులతోనే అతను విన్ అయినాడు. నాకు తెలిసినంత వరకు అది 100% సత్యం. ఆయన కూడా చెప్తూ ఉంటాడు, మాకు బల్యోళ్ళే నా ప్రాణ స్నేహితులు అని. అది నాకు తెలిసిన విషయమే. బల్యోళ్ళే తిప్పారెడ్డి ప్రాణ స్నేహితులు. మేము నిలబడి ఓటేసి గెలిపించుకున్నాం. ఇప్పుడు మేము కూడా మాకు ఒక్క అవకాశం బలిజ కులస్తుని ఇస్తే, బలిజ కులస్తునికి ఒక్క అవకాశం, మాకు మిగిలిన పార్టీలు ఏమున్నాయి? ఇంకా మాకు చంద్రబాబు నాయుడు పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది. ఒక్క అవకాశం ఇచ్చారంటే బలిజ కులస్తులకు రెడ్లంతా మాకు ధైర్యంగా ఓటేస్తారు. నేను చేతులెత్తి జోడి చెప్తానన్నా, నిజమైన మాట. మీ స్టూడియోలో రెడ్లు బల్యోల మీద ప్రేమతో అక్కగారు, అన్నగారు, వాళ్ళ బిడ్డలు కూడా మా బలిజ కులస్తులకి ఇస్తే నిజమైన మాట ఓటేస్తారు. మేము డబ్బులు ఇస్తే కూడా తీసుకోరన్నా. ఈ రెడ్డి గారు నిజంగా ప్రేమతో బల్యోలకు ఓట్లు వేస్తారు. రెండోది ఏంటంటే మాకు ఒక అవకాశం ఇచ్చాం. 2009లో కూడా మేము మన నాయుడు గారికి అవకాశం ఇవ్వలేదా? అంతకుముందు నాయుడు గారికి అవకాశం ఇవ్వలేదా? అమ్మాయిలకు అవకాశం ఇచ్చినాం కదా. బలిజ కులస్తులకు ఒక్కసారి మీరు వదిలేయండి. మీరు మిగతా ఏమి ఎమ్మెల్యేల తర్వాత ఏమి పదవులు ఉన్నాయో గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ మీరే ఉపయోగించుకోండి. మాకేమి ఇబ్బంది ఏం లేదు. చైర్మన్ పదవులు కానీ ఏ క్యాడర్లో అయినా, రాష్ట్ర లెవెల్లో, మన తాలూకా లెవెల్లో, సర్పంచ్ కాట్ నుంచి అన్ని మీరే పెట్టుకోండి, మేము కూడా ఒప్పుకుంటాం.
10,000 మంది కమ్మ కులస్తులు ఉన్నారు, మీరు ఉపయోగించండి. ఎందుకంటే మేము బాధపడం, కమ్మకు బలిజకు తేడానే లేదు. మేము కమ్మ అనే అనుకోవచ్చు, మీరు బలిజ అనుకోవచ్చు, కానీ కమ్మ కులము బలిజ కులము ఒకటైనది కాబట్టి మేము నిజంగానే చెప్తున్నాం, ఈ ఒక్కసారి మాకు అడ్డం రాద్దండి. మీరు ఎక్కడో బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటారు, అప్పుడప్పుడు మదనపల్లికి వచ్చి చూసిపోతూ ఉంటారు. ఎలక్షన్ ఇయర్ చేసుకోగలరా అసలు? ఎలక్షన్ ఇయర్ అంటే తెలుసు. ఎలక్షన్ అనేది నిజమైన మాట వీళ్ళంతా చేశారన్నా, మా బల్యోళ్ళు ఉంటేనే వాళ్ళ కమ్మోళ్ళు ఎలక్షన్ చేసుకునేది. నిజమైన మాట 60,000 మంది బూతుకు ఒక బల్యోడు ఇన్ఛార్జిగానే ఉంటాడన్న, లేదంటే ఒక రెడ్డి ఇన్ఛార్జిగానే ఉంటారన్న. పల్లె ఉన్నాయన్న బల్యోలు అన్న. నిజమైన మాట, ఈ 3 మండలాల్లో బలిజ అనేది వేరే కమ్యూనిటీ లేకుండా, రెడ్డి కానీ ఏరే బీసీ కానీ ఏ కులము లేకుండా బలిజ కులస్తులు అనేది ఊర్లే బూతులో మొత్తం ఎన్ని ఓట్లు 3,000 ఓట్లు ఉంటే ఆ బూతులో మొత్తం బలిజ కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి. అది మా అదృష్టం కదేమన్నా. ఒక్కసారి అవకాశం ఇచ్చేయండి అన్న బలిజ కులస్తులకు, ఒక్కసారి. ఆ రెడ్లు కూడా మాకేందో సపోర్ట్ చేస్తారన్న, ఎందుకంటే రెడ్లు ప్రేమతో మాకు ఓటేస్తారు. బల్యోళ్ళు ఒకసారి బల్యోళ్ళకి ఇచ్చినాము, వీళ్ళ ఆనందము భరించలేక వీళ్ళు ఉన్ని ఒకసారి అని బల్యోళ్ళకు ప్రతి రెడ్డి అక్క అందరూ మాకు ఓట్లు వేస్తారన్న. రియల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి నిలబడి నిన్న బల్యోళ్ళకు ఓట్లు వేస్తారన్న వాళ్ళు. ఈసారి జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రచారం చేయని, రాష్ట్రంలో ఉండే రెడ్లంతా ప్రచారం చేయని, ఈసారి మదనపల్లిలో రెడ్లు బలిజ కులస్తులకు టికెట్ ఇస్తే ఒక్క ఛాన్స్ అని మా బలిజ కులస్తులకు రెడ్లు ప్రేమతో ఓటేస్తారు. ఇంకొకటి ఉందన్న, ఇప్పుడు మా రెడ్డి గారి అమ్మాయిని బల్యోళ్ళు చేసుకున్నారు, బల్యోళ్ళ అమ్మాయి గారిని రెడ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు కులాలు కూడా తగ్గిపోయిందన్న పవర్. ఇప్పుడు నిజంగానే ఈ క్యాస్ట్ ఫీలింగ్లు ఏదో ఉన్నాయి, కానీ ఇప్పుడు రెడ్లు కమ్మోళ్ళు బల్యోళ్ళు అనుకోవాలి, తగ్గిపోయింది, పవర్ కూడా తగ్గిపోయింది. ప్రజారాజ్యం పార్టీలో మీరు? అవునన్నా, ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి కంటిన్యూ కూడా చాలా వరకు పనిచేసినట్టున్నారు మీరు. అవును. ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన తర్వాత మీరు ఇప్పుడు జనసేన పార్టీ సీట్ అడగకుండా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం సీట్ అని ఎందుకు? అంటే ఏమైందంటే మొన్న ప్రజారాజ్యం పార్టీలో కూడా రెడ్డి గారి టికెట్ నేను కూడా దగ్గరుండి ఏమని చెప్పాను, రెడ్డి గారికి ఇవ్వండి, రెడ్లు అయితే మాకు ఆనందము, రెడ్లు ఓట్లు పడతాయంటే 36,000 ఓట్లు పడినాయన్న. రెడ్డి ప్లస్ అక్కడ రెడ్డి అండ్ బలిజ రెండు ఈక్వల్ గా 36,000 ఓట్లు తెచ్చాం మనం 2009లో. అదే మేము రెడ్డి గారికి వేసాం, మేము అక్కడ కులం చూడలేదు. మా ఊరు రెడ్డి గెలవాలని 2009లో 36,000 ఓట్లు వచ్చేదానికి బల్యోళ్ళు రెడ్లు ఒకటైతేనే ఆ నోట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఏమంటే ఒక్క అవకాశం వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళు రెట్లు కదా, వాళ్ళకు కరుణ దయ దాక్షణం ఉంటుంది కదా. ఒక 5 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు, మనం 10 రూపాయలు ఖర్చు పెడదాం. అందుకు మనకిచ్చిన రిటర్న్ గిఫ్ట్ మనము ప్రతి ఒక్కరం వాళ్ళు 36,000 ఓట్లు మన రెడ్డికి ఇస్తే 36,000 ఓట్లు వచ్చాయి, ఈసారి 70,000 ఓట్లు ఇచ్చేద్దాం అని వాళ్ళు రెడీగా ఉన్నారన్న రెడ్లు. ప్రతి ఒక్క రెడ్డి బల్యోళ్ళకి టికెట్ ఇస్తే మేము వేస్తాం, బల్యోళ్ళకి టికెట్ ఇస్తే మేము వేస్తాం అని ఉండారన్న. ఎంత ఆనందం అవుతుందన్న పల్లెలు లేకపోతే. రెడ్లు ప్రతి ఒక్కరు బల్యోళ్ళు టికెట్ తెచ్చుకోండి అయ్యా, ఈసారి మేము వేస్తామయ్యా, తెలుగుదేశంలో తెచ్చుకుంటావా జనసేనలో తెచ్చుకుంటావా నాకు తెలియదయ్యా, బల్యోళ్ళకు రెడ్లు వేస్తామయ్యా. రెడ్లు నాయుళ్ళు బల్యోలు ఎలా ఉండేది, ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా మంది వాళ్ళు 100% అన్నా 100% ఉన్నా వాళ్ళు మా తాలూకాలో ఉండేది సపరేట్. వాళ్ళు ఏమంటే చాలా నిజాయితీ పరులన్నా. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏదన్నా ఆయన కూడా ఒకటే డిసైడ్ కావాలా, బలిజ కులస్తులకు టికెట్ ఇచ్చేద్దాం. నా జనసేన తెలుగుదేశం తరపున ఏదానికి ఇచ్చినా ఈ రెండిట్లో మా కులాన్ని మేము కూడా డెవలప్ చేసుకుందామని ఆయన ఒకవేళ అనుకోవచ్చు, నేను రాజకీయ నాయకుడు కదా నాకు కులపిక్ష లేదు కదా అని. కానీ మనస్తృప్తిగా ఆయన కూడా సపోర్ట్ చేయాల, బలిజ కులస్తులను ఎగదీసుకుందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేశారు కదా. 52 కాన్స్టిట్యూషన్లో కూడా
బలిజ కులస్తులకి ఎక్కడా టికెట్ ఇవ్వలేదు కదా, ఆయన కమ్యూనిటీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు కదా, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చాడు కదా, మన కమ్యూనిటీ బలిజ కదా, మనం 1-2 సీట్లు మన వాళ్ళకి ఇద్దాము అనేది చంద్రబాబు నాయుడుతో చర్చించి, పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు చర్చించి, ఇక్కడున్న కేడర్ 62,000 మంది బలిజ కులస్తులు ఉన్నారు కదా, తంబోలపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, పక్కన పీలేరు కావచ్చు, అక్కడ పొంగునూరు కావచ్చు, ఈ 4టికి ఒక కుంపటిలాగా మదనపల్లి ఉంది కదా, ఈ మదనపల్లి ఒక కమ్యూనిటీని డెవలప్ చేద్దాం, రాష్ట్రంలో ఎక్కడ బలిజ కులస్తులకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ మదనపల్లికి ఇవ్వాలి మనము. ఎందుకంటే ఆయనకిస్తే రాష్ట్ర లెవెల్కు మదనపల్లి అంతా సంబంధాలు ఉన్నాయన్న, ఎక్కడ అన్ని కాన్స్టిట్యూషన్లకు మదనపల్లి వారితో సంబంధాలు ఉన్నాయి. అప్పుడు మేము కూడా మావాడు కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని బలిజ కులస్తులకు టికెట్ ఇచ్చినాడని కష్టపడి రెయ్యింబోగులు కష్టపడి ఎలక్షన్ చేసి ఒక మదనపల్లి నుంచి ఒక గిఫ్టుగా రాష్ట్రంలో అసెంబ్లీలో నోరు తెరిసేడిగా గట్టిగా గాలము విప్పేడిగా మేము ప్రయత్నించి మా కష్టము నష్టం అన్నీ చూసి ఈ మదనపల్లి చరిత్రను మార్చమని మదనపల్లి నుంచి మన అసెంబ్లీకి ఒకరిని పంపిస్తే ఆయనకు సపోర్ట్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉంటుంది, భవిష్యత్తు కూడా రేపు జరగబోయే కాలంలో ఈ బలిజ కులస్తులకు ఒక భవిష్యత్తు అనేది ఉంటుందన్న. లేదంటే ఇప్పుడు పోయిందన్న 72 ఇప్పుడు 62, 52 మొత్తం బాగుట్టేసినాడు జగన్మోహన్ రెడ్డి. బలిజోళ్ళను మొత్తం తీసేసినాడు, మమ్మల్ని ఎత్తుకొని పోయి ఎక్కడో దొబ్బేసినాడు నదిలో. మదనపల్లిలో బీసీలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అవునన్నా, ఈ బీసీల గురించి మీరు అడగలేదని నేను అనుకుంటా. అంటే నిజమైన మాట, బీసీలకి ఏమంటే చేనేత మగ్గాలు మదనపల్లిలో ఫేమస్ అన్న. ఆల్మోస్ట్ చేనేత మగ్గాల్లో కార్మికులు ఒక 75% బీసీలు ఉన్నారన్న. ఒక రెడ్డి కూడా ఉన్నారు 20%, బలిజాస్ కూడా ఉన్నారు, అన్ని క్యాస్ట్ అన్ని కమ్యూనిటీ ఉంది. బీసీ కమ్యూనిటీ 75% ఈ మగ్గాల మీద చాలా ఆధారపడింది అన్న. నిజమైన మాట, ఈ బీసీలకు ఈ చేనేత కార్మికులకు ఏమంటే ఈ పట్టు పరిశ్రమ నాశనం చేశారన్న ఈ గవర్నమెంట్. ఫస్ట్ పట్టు పరిశ్రమ అనేది నాశనం చేశారు. ఎక్కడ నాశనం చేశారంటే, రైతేమో గుళ్ళు పండిస్తాడు, మార్కెట్ ఏమో మదనపల్లిలో మంచి భవిష్యత్తు లేక రేషం మల్బరీ తోట అనేది పూర్తి తీసేశారన్న రైతులు. ఇప్పుడు ఏమైందంటే ఈ మల్బరీ వల్ల చాలామందికి బీసీలకే 90% బెనిఫిట్ ఉన్నాయి. ఎందుకంటే ఈ బీసీలకు మల్బరీ వల్ల మార్కెట్లో ఎక్కువ పని దొరికేది. మదనపల్లి ఈ దేశంలోనే మదనపల్లి మొదటి స్థానంలో సెరికల్చర్ డిపార్ట్మెంటు మార్కెట్ ఉండేది. ఆ మార్కెట్లో బీసీలదే ఎక్కువ ప్రాధాన్యత ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఎవ్వరు ఈ మార్కెట్ అనేది చాలామంది మర్చిపోయినారు, మల్బరీ అనేది మర్చిపోయినారు. అక్కడ కొన్ని విలేజ్లు ఎక్కువ ఉన్నా, మాకు సిటీ తక్కువే ఉంటుంది. మల్బరీకి ఎక్కువ దాదాపు బీసీలో 25 కులాలు ఒక బీసీ కిందకు వస్తాయన్న. మేజర్ బీసీ కమ్యూనిటీ మాకు. ఆ మేజర్ బీసీ కమ్యూనిటీకి విలేజుల్లో లేబర్ పని పూర్తిగా దెబ్బతినింది. ఎందుకు లేదంటే 500 నుంచి 700 రూపాయలు ఒక లేబర్కి ఇచ్చేవాళ్ళు, పూర్తిగా దెబ్బతినింది. ఈ రేషం మల్బరీ వల్ల పూర్తి దెబ్బతినింది. ఈ మల్బరీని మదనపల్లిలో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఈ 2 గవర్నమెంట్లు కలిసి ఈ మల్బరీని డెవలప్ చేస్తే ప్రతి చేనేత కార్మికుడికి బీసీ కులాల్లో 75% బీసీ కులాల్లో చేనేత కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్లకు ఒక బీసీ కాలనీ తయారు చేసి ప్రతి ఇంటికి 2 మగ్గాలు ఇస్తే అన్న, మగ్గం అయితే 50,000 నుంచి 70,000 అవుతుందన్న. ఆ 50,000 70,000 రూపాయలు మగ్గం ఇస్తే
ఆ ఇంటిలో ఒక ఆలుమొగుడు ఒక చీర వేస్తే 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు లేబర్ వస్తుందన్న. వాళ్ళకు ఈ స్కీమ్ ఇస్తే మంచి డెవలప్మెంట్ అని మనం ఎప్పుడో అడగడం జరిగింది. ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. మనకు బలిజ కులస్తులకు టికెట్ వచ్చి మనవాడు ఎమ్మెల్యే అయితే ఫస్ట్ ఎవరు ఎమ్మెల్యే అయినా వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ పూజ చేసి వాళ్ళకి పాలాభిషేకం చేస్తానా. ఈ బీసీలకు మల్బరీ తోటను డెవలప్ చేసి మల్బరీ మార్కెట్ పట్టుగూళ్ళ మార్కెట్ను డెవలప్ చేసి ఆ గూళ్ళను ఈ నీరిగిటెలుపుల్లో ఉన్న బీసీ కులాలు చాలామంది ఈ చేనేత కార్మికులకు ఆ గూళ్ళు అమ్మి ఆ గూళ్ళో వచ్చిన దారాన్ని మన చేనేత కార్మికులకు ఇస్తే తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళు చాలా డెవలప్ అయ్యి ఈ సీర్లను ప్రపంచ దేశాల్లో అమ్ముకునేట్టుగా తయారు చేస్తే ఇంకా అంతకన్నా సౌభాగ్యం లేదన్న బీసీలకు. ఇది ఎవరు చేయలే. నాకు కూడా ఏమంటే నేను దాదాపు 20 సంవత్సరాలప్పుడు ఈ రేసు మల్బరీ తోటలు మాకున్నాయి. మాకు తెలుసు రైతుకు చేనేత కార్మికులకు ఉన్న అనుసంధానం ఏంటంటే మనం గూళ్ళు 28 రోజులు పంట మేపి మదనపల్లి మార్కెట్కి తెచ్చి మదనపల్లి మార్కెట్ యార్డ్లు అమ్ముకొని 400 నుంచి 500 రూపాయలకు దారము గూళ్ళు 50 రూపాయలు 60 రూపాయలు అమ్మి 400 నుంచి 500 రూపాయలకు 1 కిలో రేషం దారం అమ్మితే ఆ రేషం దారంలో వచ్చే సీర 1 కేజీకి రేషం దారము 2 సీరలు అవుతాయి. 2 సీరలు పట్టు సీరలు 5000 రూపాయల నుంచి 10,000 అమ్మేది. ఇప్పుడు ఏదో మిక్సింగ్ అది ఇది అంటారు కానీ అప్పుడు అంత ఒరిజినల్ దారం తయారు చేసి ఒక చేనేత కార్మికునికి 4,000 నుంచి 5,000 మిగులుతానండి. అప్పుడు నీరిగటెలుపులంతా డెవలప్ అయింది చేనేత కార్మికులతో. అప్పుడేనన్నా, ఇప్పుడేం కాల. ఆ రైతులు ఎప్పుడు గూళ్ళు అమ్మకచ్చి అమ్ముతాండ్రో అప్పుడు మంచి లాభాలు ఉండి చేనేత కార్మికులు డెవలప్మెంట్ నీరిగటెలుపులు కావడం ఏమంటే చీరల్లో విపరీతమైన లాభాలు రావడం వల్ల చీరల వ్యాపారంలో బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు మీరు బెంగళూరులో స్థిరపడ్డారు, బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నారు. మదనపల్లి సమగ్ర అభివృద్ధికి, మదనపల్లి ప్రజల అభివృద్ధికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? వాళ్ళను ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తానన్నా, ఈ రేషంగుల దాని మీద కూడా బాగా అవగాహన పెట్టి మంచి మంచి షాపింగ్ అమ్మే అవగాహన కూడా వీళ్ళకి కనిపించి వీళ్ళకి ఉపాధి కల్పించడం నా ధ్యేయం. ఎలా కల్పిస్తారు అంటే ఇప్పుడు సీర తయారైందన్నా, 2000 రూపాయలు సీర తయారైంది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పెద్ద పెద్ద సిటీల్లో అది 50,000 అమ్ముతున్నారు. ఈ మదనపల్లి వాళ్లకు చేనేత కార్మికుల నీరిగిటెలపల్లి అని బీసీలకే ఒక నిధులు కేటాయించి ఈ మదనపల్లి నుంచి సీరను అన్ని రాష్ట్రాల్లోన అన్ని దేశాల్లోన మన వాళ్ళకి అమ్మితే మన చేనేత కార్మికులు బీసీలకే కదా నా డబ్బు వచ్చేది. మన వాళ్ళకి వస్తే ఎంత హ్యాపీ అవుతారని అందరూ కోటీశ్వరులు అయిపోతారు కదా. అది ఒక నాకు ఆనందము. తర్వాత ఇంకోటి ఏంటంటే దాదాపు 4-5 కాలేజీలు ఉన్నాయి. బీటీ కాలేజీ, ఒక సిద్ధార్థ కాలేజీ, జ్ఞానాంబ కాలేజీ, కృష్ణారెడ్డి కాలేజీ అవి ఉన్నాయి. ఈ అబ్బాయిలు ఏం చేశారంటే అందరూ డిగ్రీ చేశారు, ఇళ్లలో ఖాళీ ఉన్నారు. వీళ్ళకు కూడా ఒక 2,000 మందికి ఉపాధిని తెచ్చి జ్యూస్ ఫ్యాక్టరీలో, అంటే మన వాళ్ళు ఇంజనీర్లు కాదు, బీటెక్ చదువుకున్న వాళ్ళు కాదు, డిగ్రీ చేసుకున్న పిల్లలకు ఎక్కువ విలేజ్ల్లో 10th క్లాస్ నుంచి ఇంటర్కి వచ్చేలకు స్కూల్ అయిపోవడము, కాలేజ్ అయిపోవడము, ఏదో ఆ యావుల కాడో ఈ ఇద్దల కాడో పని చేసుకోవడము, బతకడం జరిపియి వీళ్ళు కూడా కొంచెము వెనుకబడిన విలేజ్లు ఉన్నాయి. వీళ్ళకందరికీ అన్ని హైటెక్ టెక్నాలజీ కంపెనీలు, ఐటీ కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయంటే పెద్ద చదవలేదు వీళ్ళు. ఈ 10th క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుకున్న పిల్లోళ్ళు ఏదో ఫ్యామిలీ కష్టాలు వచ్చి వాళ్ళు చదవలేక, నాలాగే అనుకున్నా, నేను 10వ క్లాస్ చదివాను, నేను 10వ క్లాస్ చదివి ఏం పని చేస్తాను, నాకు కూడా అంత టెక్నాలజీ లేదులే, నేను వేరే మంచి వ్యాపారం చేసుకోవాలా, బిజినెస్ చేసుకోవాలా అనుకుంటాను. ఐటీ కంపెనీ ఒక కంప్యూటర్ తెచ్చి ముందర పెడితే నేను ఏం చేసి చూడకుండా దాన్ని చూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అటువంటి ఉద్యోగస్తులు కాకుండా 10వ క్లాసు నుంచి ఇంటర్ వరకు డిగ్రీ వరకు చేసుకున్న పిల్లకాయలను, ఆడబిడ్డలు కావచ్చు, మగబిడ్డలు కావచ్చు, వీళ్లకు ఒక ఐటీ కంపెనీ కాకుండా ఒక ఈ ఫ్రూట్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీలు, ఈ ఇదేమి మన ఫ్రూట్ జ్యూస్ కంపెనీలు,
ఈ మ్యాంగో కంపెనీలు, ఈ టమోటా పిక్లీ సాక్స్లు, ఇవంతా అట్రాఫ్లాక్ తయారు చేయడము, ఇట్లాంటి కొంచెం హార్డ్ వర్క్గా సంబంధించిన ఫ్యాక్టరీలు ఒక 4-5 వస్తే అప్పుడు ఏమవుతారంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, ఏసీ కింద కూర్చోకుండా హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళు హార్డ్ వర్క్ చేసేదానికి కూడా అట్లాంటి ఇండస్ట్రీని తీసుకురావాలి మదనపల్లికి. ఎందుకంటే ఐటీ హబ్బు తెస్తా, ఆ కంపెనీ తెస్తా, ఈ కంపెనీ తెస్తానంటే కాదు, అన్ని ఐటీకి సంబంధించిన ఇప్పుడు మనం కుర్చీ తయారు చేయాలా, ఐటీ బాగా బీటెక్ చేసినోడు, నాకు కంప్యూటర్ బాగొచ్చు, నాకు టెక్నాలజీ ఉంది, హై ప్రొఫైల్ ఉన్నాడు, ఏం చేస్తాడు కుర్చీకి సోనార్లు తెచ్చి బిగించలేడు కదా. ఆ కంపెనీలు ఈ మదనపల్లికి తెచ్చి ఈ 10వ క్లాసు నుంచి 7వ క్లాస్ ఫెయిల్ అయిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళ కాటి నుంచి ఇంటర్ వరకు, డిగ్రీ వరకు ఫెయిల్ అయిపోయి ఫీజులు కట్టలేక ఇంట్లో ఉన్న పిల్లకాయలకు కూడా ఒక ఉద్యోగం, ఏదో ఒక జాబ్ రావాలా, 10,000 నుంచి 15,000 జీతం వచ్చినా, 20,000 జీతం వచ్చినా హ్యాపీగా ఉంటారనే దానికి కూడా ఈ విలేజ్లకు ఎక్కడ ఈ టెక్నాలజీకి సంబంధించిన, ఈ విలేజ్ కల్చర్కి సంబంధించిన ఫ్యాక్టరీ తీసుకురావాలి ఫస్ట్ పాయింట్. అప్పుడు ఎందుకంటే ఒక బెంగళూరులో ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే మ్యాక్సిమం ఒక 5 కోట్లు పెట్టాలి ఎకరం ల్యాండ్కు. అదే బెంగళూరులో ఫ్యాక్టరీ పెట్టకుండా అదే మదనపల్లి మారుమూల మండలాల్లో పడితే ఎకరం 5 లక్షలకు వస్తుంది. ఇట్లాంటివి తీసుకురావాలా. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పోల్ట్రీస్ వచ్చాయన్న, పెద్ద పెద్ద పోల్ట్రీస్ అంటే ఒక లక్ష పోల్ట్రీ ఫారానికి 50 మంది నుంచి 60 మంది పనిచేయాల లేబర్ వర్క్ కింద. వాళ్ళు కూడా బస్తాలు మోయడం కానీ, దాన్ని హార్డ్ వర్క్గా పనిచేసేటివి కానీ, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఇట్లాంటి ఇండస్ట్రీని తీసుకురావాలి. పోల్ట్రీ ఇండస్ట్రీ, ఈ ఎక్స్పోర్ట్ ఇంకోటి వచ్చిందన్న, ఈ చికెన్, ఇప్పుడు ఈ పోల్ట్రీలో చికెన్ వస్తుంది కదా, ఈ చికెన్ కూడా దీన్ని ఎక్స్పోర్ట్ చేయడము, బాక్సులు వేయడము, కట్ చేయడము, ఇది ఆ పొట్టు పెరకడము, ఇవంతా క్లీనింగ్ చేయడము, ఇవన్నీ చేసి లారీకి ఎక్కించడము, ఈ బాక్సింగ్ ప్యాకింగ్ చేయడము, డ్రిప్ ఫ్రిడ్జ్లో పెట్టడము, ఇది ఎక్స్పోర్ట్ చేయడం. ఇది ఇట్లాంటి యూనిట్లు తెస్తే ఇక్కడ ఉన్న లేబర్ డిపార్ట్మెంట్ కూడా పనిచేసేదానికి అవకాశం ఉంది. మేము సాఫ్ట్వేర్ కంపెనీలు వేస్తాం, మేము కియో కార్ల కంపెనీలు వేస్తాం, మేము టెక్నాలజీ సిమ్ములు తయారు చేసే ఫ్యాక్టరీలు వేస్తామంటే ఇవన్నీ ఈ మదనపల్లికి అవసరం లేదనమాట. ఇవి కావాల్సినవన్నీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇట్లా కంపెనీలకు ఐటీ కంపెనీ పనికొస్తుంది. ఈ మదనపల్లికి విలేజ్కు సంబంధించిన కంపెనీలు తేవాలా. ఇప్పుడు ఈ అగ్రికల్చర్లో ఏమేమి చేయొచ్చు, ఏం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఆ ఎక్స్పోర్ట్ కావాల్సిన కంపెనీలకు దాదాపు 20 నుంచి 30 మంది కావాలా. అట్లాంటి ప్రాసెసింగ్ యూనిట్లు తేవాలి. మీరు ఆల్రెడీ మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏదో చేస్తున్నారు. అవునన్నా, అది కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మంది శ్రీనివాసపురంలో ఫ్యాక్టరీ ఉంది అన్న. ఈ రోజు కూడా నిజం చెప్తున్నాను, అది మాలాంటి 7th క్లాసు నుంచి 10th క్లాసు ఇంటర్ వరకు చదువుకున్న వాళ్ళకి అట్లాంటి ఫ్యాక్టరీ పనికొస్తుందన్న. నిజం, దాని సబ్జెక్ట్ చాలా మంచిగా ఉన్నది. ఇప్పుడు ఏమవుతుందంటే నేను 10th క్లాస్ చదివాను కదా, నాకు మోయడం తెలుసు బాగా. నేను టమోటాల బాక్సును ఈ భుజం మీద పెట్టుకొని గంటకు దింపేస్తానులే, 500 బాక్సులోనే టమోటాలు ఈ లారీలోంచి దింపగలుగుతాను అన్నోడు హ్యాపీగా దింపగలుగుతాడు. 10th క్లాస్ చదువుకున్న పిల్లోడు దింపగలుగుతాడు. ఇంటర్ చదువుకున్న పిల్లోడు కూడా 500 బాక్సులు దింపగలుగుతాడు. ఈ బీటెక్ చేసి ఇంజనీర్ చేసి ఈ పిల్లోడు ఎట్లా దింపుతాడన్నా? దింపలేడు. మాకు కావాల్సిందంతా కూడా 10th క్లాసు, 7th క్లాసు, ఇంటరు, డిగ్రీ వరకు కావాల్సిన స్టూడెంట్సే మాకు కావాలి. ఎందుకంటే అక్కడ హార్డ్ వర్క్ అనమాట. విలేజ్లో పుట్టిన వాడైతేనే మాకు ఆ ఫ్యాక్టరీకి పనికొస్తాడు. అందుకనే మేము సిటీస్లో పెట్టకుండా శ్రీనివాసంలో పెట్టడం జరిగింది. మదనపల్లిలో టమోటాలు చాలా ప్రసిద్ధి. దానికి సంబంధించిన ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? మనం ఆల్రెడీ శ్రీనివాసపురంలో ఈ 24 ఏప్రిల్ కంతా మనము ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేయబోతున్నామన్న. ఆల్రెడీ ప్రాసెసింగ్ వేరే వాళ్ళ దాంట్లో చేసుకున్నాం జాబ్ వర్క్. సరే, జాబ్ వర్క్ అనేసి మనం సొంతంగా ఫ్యాక్టరీ నిర్మించడం జరిగింది. దాని పనులు కూడా పూర్తి కాబోయినాయి. మనం 24 ఏప్రిల్లో ఫస్ట్ క్రాప్ వస్తానంటే మనం స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా 25 కల్లా మాకు ఈ ట్రాన్స్పోర్ట్ మేము కూడా చాలా మందితో డిస్కషన్ చేస్తే మదనపల్లి నుంచి దాదాపు 20 నుంచి 30 లారీలు తీసుకెళ్ళాలంటే శ్రీనివాసపురానికి 10,000 రూపాయలు కిరాయి డబ్బులు అడుగుతున్నారు ఒక లారీకి.
మేము ఈ 10,000 రూపాయలు ఎందుకు ఈ లారీ కిరాయి డబ్బులు, ఇక్కడున్న లేబరే అక్కడ సరిపోతుంది కదా, అక్కడున్న ట్రాన్స్పోర్టే మనకు తగ్గుతుంది కదా, రైతుల నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేస్తే మనకి ఈ మధ్యలో ఈ దళారీ వ్యాపారం అంతా కూడా అరికట్టచ్చు కదా అని ఏం చేసామంటే, రైతుకి ఏమవుతుందంటే మార్కెట్లో దింపి మళ్ళీ లారీకి ఎత్తి ఆ లారీ నుంచి ఇక్కడ రావడము, ఇదంతా ప్రాసెస్ లేకుండా మనము మన సిటిఎం అని ఓ విలేజ్ ఉందన్న, మదనపల్లికి 8 కిలోమీటర్లు రోడ్డు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 6 లైన్ రోడ్డు వస్తుంది. మన నరేంద్ర మోడీ గారి దైవంతో ఆయన మా పుణ్యము, మేము చేసిన అదృష్టమే మా ఊరికి అటువంటి పెద్ద రోడ్డు రావడము. ఆ రోడ్డుకు ఆల్రెడీ ఒక పొలం ఉందన్న. ఆ పొలం ఏం చేస్తామంటే అగ్రికల్చర్లో నుంచి తీసేసి ఇండస్ట్రీల్లో ఒక ఫ్యాక్టరీ పెడదామని ఫిక్స్ అయిపోయాం. ఆ ఫ్యాక్టరీ ఎంతట్లో పెడుతున్నామంటే ఫర్ డే 500 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి రైతుల నుంచి డైరెక్ట్గా తోటలో నుంచినే డైరెక్ట్గా రైతుల కాట తీసి మా ఫ్యాక్టరీకి వచ్చి మా ఫ్యాక్టరీలోనే ఈ 5 రూపాయల ధర అనేది ఫిక్స్ చేసేస్తే రైతుకు వేరే ఖర్చు లేకుండా అప్పటికి రైతుల కష్టాలన్నీ తీరిపోతాయి. దాదాపు ఈ లారీలో అన్లోడ్ చేయడము, లారీ నుంచి అన్లోడ్ చేసి క్రషింగ్ చేయడము, ఈ డ్రమ్స్ నింపడము, ఫ్యాక్టరీ టోటల్గా 2,000 మంది ఒక షిఫ్ట్, 3 షిఫ్ట్లకు 6,000 మందికి ఈ ఫ్యాక్టరీని పూర్తికి 6,000 మందితో ఒక రోజుకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇది కూడా మా ఎస్బీఐ బ్యాంకు ఆల్రెడీ మేము బ్యాంకు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. బ్యాంకు కూడా లోను అప్రూవల్ వచ్చింది, ల్యాండ్ కూడా అప్రూవల్కి అయింది. మేము కూడా ఈ అమెరికా టెక్నాలజీ ఏముందో ఇటలీ వాళ్ళు మాతో కమిట్మెంట్ అయ్యి ఒక మిషనరీని మాకు ఆల్రెడీ శాంపుల్ ఇచ్చారు. మేము దాన్ని కూడా డిస్కషన్ చేసాం, బాగుంది అనుకున్నాం. మంచి టెక్నాలజీ మిషన్లు వాడితే 6,000 మంది ఇక్కడ ఉపాధి కల్పించవచ్చు. 10,000 నుంచి 15,000 రూపాయలు జీతం తీసుకునేట్టుగా ఒక 6,000 మందికి ఉపాధి దొరుకుతుందన్న. ఇది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వస్తే మాకున్న పర్మిషన్స్ కానీ, మాకున్న పవర్ కానీ, మాకు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ఆశిచ్చేటువంటి 20% 30% జనరల్ కేటగిరీలో ఉన్న సబ్సిడీస్ కానీ మాకు అందుతాయి. మేము గవర్నమెంట్తో కొంచెం అనుకూలంగా ఉంటాం కాబట్టి మాకు వెంటనే కరెంట్ తెచ్చుకోవడం కానీ, అక్కడి నుంచి పవరు, ఇది పొల్యూషన్ సర్టిఫికేట్స్ కానీ, మిషనరీస్, ఆ లేబర్ సర్టిఫికేట్లు కానీ అన్నీ కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన లీగల్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో అన్ని పేపర్స్ను కూడా దగ్గర తెచ్చుకోగలుగుతాము. డబ్బులు వేస్ట్ కావు. మాకు కూడా గవర్నమెంట్ నుంచి ఏమేమి మాకు అందుబాటు ఉన్నాయో అన్నీ చేయగలదానికి మేము తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అనేది మొదటి సిద్ధాంతం. 6,000 మందికి పని కల్పిస్తామనేది నిజమైన. ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న పనులంతా కూడా చాలా బాగుంటారు. నైట్ డ్యూటీ చేసుకునే వాళ్ళు నైట్ చేసుకొని పోతారు, మార్నింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ ఇక్కడ నైట్ పని చేసుకొని పోయి వాళ్ళ ఇళ్ళ కాడ పాలు పిండుకోవడము, ఇవన్నీ ఈ చిన్న చిన్న మార్కెట్ పొద్దున్నే కూరగాయలు అమ్ముకొచ్చుకోవడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు లాభదాయకంగా ఉంటాయి. 2 విధాలుగా వ్యవసాయం చేసుకుంటారు, ఫ్యాక్టరీలో పనికి వస్తారు, 2 సేఫ్ అవుతారు. కాబట్టి డబుల్ ఎంట్రీ కూలీలు వస్తాయి వాళ్ళు. అప్పుడు ఈ రైతులంతా చాలా హ్యాపీగా ఉంటారు. 6,000 మందికి 3 పూట అంటే 3 షిఫ్ట్లకు మంచి శాలరీలు ఉంటాయి. నమస్తేనా. నమస్తే. ఆదికేశవ నాయుడు కుటుంబంతో మీకు అనుబంధం ఏంటి? ఆదికేశవ నాయుడు అనే వ్యక్తికి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టిన ఫోటోలు ఈ రోజు కూడా నా దగ్గర ఉన్నాయన్న. ముస్లింలకు, హిందువులకు కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నారు. అలా ఇవ్వడానికి కారణం ఏంటి? కరం ఉన్నదానికి కాసైనా ఇచ్చి వదిలించుకోవాలని పెద్దవాళ్ళు అనేవాళ్ళు. దానికోసమనే తెలుగుదేశం పార్టీకి మీరు ఆకర్షితులు కావడానికి గల కారణం ఏంటి? నిజమైన మాట, జగన్మోహన్ రెడ్డి పాలన అంతమవుతుందని మీరు అనుకుంటున్నారా? మహానవ రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది బంధు పురస్కారం టికెట్ ఇచ్చారన్నా ఇది తెలియలేదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి. మేము పువ్వులంతా నీ బూట్లు
మదనపల్లిలో మీ బలం ఎంత? అన్న ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే